భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం చెప్పినట్టు మొదటి 6 చాప్టర్స్కి జస్ట్ సమ్మరీ, లైక్ చాలా బ్రీఫ్గా, చాలా క్లుప్తంగా మనం చర్చించుకుందాం. మీరు జాగ్రత్తగా వినండి. మొదటి 6 చాప్టర్లు, మనం 6 చాప్టర్ని మనం ఒక్కొక్క చాప్టర్ మేబీ 10 నిమిషాలు సమయం అంతే కేటాయించవచ్చేమో, 1 గంట లోపల అట్లా చర్చించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో ఇది చాలా బేసిక్ ఓవర్వ్యూ అంతే, ఇందులో ఏమి డీటెయిల్స్ ఉండవు. నేను జస్ట్ ఆ చాప్టర్ ఎలా ఫ్లో అవుతుంది అనే విషయం మనకి కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది అంతే. సో దీని నుంచి మనం అందులో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలని కోట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో అట్లా మనం జాగ్రత్తగా వింటూ వినండి, మనకి ఫ్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఓకే. సో మొట్టమొదటిగా లైక్ సైన్య నిరీక్షణ యోగం వచ్చింది. సో ఇందులో ఫస్ట్ భగవద్గీత మొదలవుతూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవాః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ధృతరాష్ట్రవాచ, ధృతరాష్ట్రుడు అడగడం మొదలుపెట్టాడు. ఈ యొక్క ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి చాలా ఉత్సాహంతో నా వాళ్ళు పాండవులు ఇద్దరు సమావేశమై ఏం చేశారు అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఇక్కడే మొట్టమొదటి శ్లోకంలోనే భగవద్గీత ధర్మ అనే పదంతో మొదలైంది. భగవద్గీత చివరికి కూడా ధర్మ అనే పదంతో లాస్ట్లో వస్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పి. సో అంటే ఈ భగవద్గీతలో ధర్మం గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అని చెప్తుంది. ఏది ధర్మమో మనకి నిజంగా చెప్తూ ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మెంటాలిటీ, అతని యొక్క మనస్తత్వాన్ని ఇక్కడ చెప్తూ మామకాహ పాండవాశ్చైవ అని చెప్తూ ఉన్నారు. అంటే నా వాళ్ళు పాండవులు అని ఇద్దరిని విడదీసి చెప్తూ ఉన్నారు. సో అది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం, దాన్ని చెప్తూ ఉంది. సో వాళ్ళిద్దరూ అక్కడ ఇద్దరు అసెంబ్లీ ఏం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ నాకు చెప్పు అని చెప్పి సంజయుడిని అడుగుతూ ఉన్నారు. సో సంజయుడు చెప్తూ అక్కడ ఈ యొక్క రాజులు రెండు వైపుల వారు వారి యొక్క సైన్యాలని వారి ఒక వ్యూహాల్లో వాళ్ళు రచిస్తూ ఉన్నప్పుడు అక్కడ
దుర్యోధనుడు తన యొక్క గురువు అయినటువంటి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఈ విధమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏం పలుకుతూ ఉన్నాడు దుర్యోధనుడు? చూడు, నీ యొక్క నువ్వు నువ్వు ఎవరైతే నీ యొక్క శిష్యుడు ఉన్నాడో ద్రుపదపుత్రుడు, అతనికి నువ్వు ట్రైనింగ్, అతనికి నువ్వు నేర్పించావు, అతనే ఈ యొక్క సైన్యం మొత్తం అరేంజ్ చేశాడు. సో అని చెప్పి, అంటే నువ్వు అనవసరంగా అతనికి నేర్పించావు, అతను నిన్ను చంపుతాడని తెలిసిన అయినా సరే నువ్వు ఉదార గుణంతో అతనికి నేర్పించావు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మళ్ళీ అలాంటి అంత అర్జునుడు వీళ్ళందరూ నీ యొక్క శిష్యులు. సో వాళ్ళతో నువ్వు కొంచెం గట్టిగా ఉండు, అంటే వాళ్ళని నువ్వు జాలి చూపించొద్దు ఈ సమయంలో. మళ్ళీ జాలి చూపిస్తే మళ్ళీ ఇలా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. సో నువ్వు ఎదుర్కొంటూ ఉండాలి అని చెప్పి ద్రోణుడితోటి వీళ్ళందరితోటి కొంచెం రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నాడు దుర్యోధనుడు ఎంతో రాజకీయవేత్త. సో అక్కడ పాండవుల్లో ఎంతో మంది చాలా గొప్ప విలుకాళ్ళు ఉన్నారు. భీముడు అర్జునుడితో సమానంగా, యుయుధాన, విరాట, ద్రుపద, అలాగే మిగిలిన అన్ని రాజులు ఉన్నారు. అలా ద్రౌపది పుత్రులు, సుభద్రుడు, వీళ్ళందరూ ఎంతో మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళతో పాటు మన సైన్యంలో కూడా ఎంతో మంది బాగా యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? భవాన్, నువ్వు, అంటే ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృప, అశ్వత్థామ, వికర్ణ, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా నా కోసం ఆల్రెడీ ప్రాణాలు అర్పించేశారు. ఇక్కడ అర్పించేశారు అని చెప్తారన్నమాట. సో అంటే తన భవిష్యత్తులో జరిగేది ఇప్పుడే చెప్తూ ఉన్నాడు. సో అట్లా చెప్తూ మళ్ళీ ఇలా రెండు వైపుల వాళ్ళకి సమానంగా ఉండేటట్టు మన సైన్యం చాలా పెద్దది, భీష్ముడి చేత రక్షించబడుతూ ఉంది. కానీ వాళ్ళ సైన్యం చాలా చిన్నది, ద్రోణుడి చేత రక్షించబడుతూ చాలా చిన్నగా ఉంది. కాబట్టి మీరందరూ కానీ భీష్ముడు ఒక్కళ్ళే ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి భీష్ముడిని అటాక్ చేయొచ్చు. కాబట్టి మీరంతా మీ యొక్క రకరకాల మీకు ఏదైతే స్థానం ఇచ్చారో ఆ స్థానంలో ఉంటూ భీష్ముడిని రక్షిస్తూ ఉండండి అని చెప్పి రకరకాలుగా రాజకీయాలుగా అందరికీ మెప్పు కలిగించేలా మాట్లాడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ దుర్యోధనుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి భీష్ముడు తన యొక్క శంఖాన్ని పూరించాడు. శంఖాన్ని పూరిస్తే అక్కడున్న వాళ్ళందరూ వారి శంఖాలను పూరించారు. సో అది చూసి పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ, హృషికేశ, భగవంతుడిని హృషికేశ అన్నారు. అందరి ఇంద్రియాలని కంట్రోల్ చేసే భగవంతుడు తన యొక్క పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తం పూరించారు. అలా మిగిలిన వాళ్ళందరూ వారి శంఖాలన్నిటిని పూరించారు. అక్కడ మొత్తం దాంతో ఈ యొక్క రెండు వైపులా సైన్యం చాలా శబ్దంతో నిండిపోయింది. ఆ శబ్దం విని ధృతరాష్ట్రులు, ఈ దుర్యోధనుడు వాళ్ళందరి యొక్క హృదయం కంపించింది అని చెప్పారు. అంటే ఇక్కడ పాండవుల యొక్క విజయానికి గల సూచనలు కొన్ని చెప్తూ ఉన్నారు. పాండవులు శంఖం పూరిస్తే కౌరవుల యొక్క హృదయాలు భయపడ్డాయి. తర్వాత ఆ సిచ్యువేషన్లో మన భగవద్గీతలో హీరో అయినటువంటి కృష్ణుడు రథాన్ని తోలుతూ ప్రత్యక్షమయ్యాడు. సో ఇక్కడ కృష్ణుడి యొక్క ఎంట్రన్స్ ఒక పార్థ సారథిగా, తన యొక్క భక్తుడికి సేవించే వ్యక్తిగా వస్తూ ఉన్నాడు. సో అలాగే భక్తుడు చెప్పే ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ ఉండేవాడు. అట్లాంటి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అత వ్యవస్థితాన్ దృష్ట్యా. సో ఈ యొక్క అర్జునుడికి కపిధ్వజ, ఆంజనేయ స్వామి తన యొక్క జెండా మీద ఉన్నాడు. అది ఇంకొక రకమైన సూచన, అర్జునుడికి వాళ్ళకి విజయం వస్తుంది అన్నట్టు. ఎందుకంటే రాముడు ఆంజనేయుడు ఇద్దరు రావణ యుద్ధంలో ఉన్నారు, వాళ్ళిద్దరు విజయం తీసుకొచ్చారు. ఇప్పుడు కృష్ణుడు ఆంజనేయుడు ఇద్దరు ఉన్నారు, రాముడు ఆంజనేయుల కింద. సో ఇప్పుడు మళ్ళీ కృష్ణుడికి విజయం పాండవులకి విజయం వస్తుంది. సో ఋషికేశ, లైక్ అర్జునుడికి యుద్ధం చేస్తూ ఋషికేశుడితోటి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రెండు సేనల మధ్య మన రథాన్ని పెట్టు ఓ అచ్యుత. అచ్యుత అంటే నువ్వెప్పుడు నీ భక్తుల్ని రక్షించడంలో నువ్వెప్పుడు విఫలమవ్వవు, అందుకని అచ్యుత అన్నారు. సో ఎవరైతే యుద్ధాన్ని చేయడానికి వచ్చారో వాళ్ళని నేను చూడాలి అన్నాను. ఈ యొక్క రణంలో మన చేత ఎవరు యుద్ధం చేయాలో. సో ఎవరు ఈ దుర్యోధనుడికి, దుర్బుద్ధి కలవాడికి సహాయం చేయడానికి సహాయపడడానికి వచ్చారో అలాంటి వాళ్ళని నేను చూడాలి అని ఉంటే, సో ఎలా అయితే చెప్పాడో భగవంతుడు, హృషికేశుడు తన రథాన్ని ఇద్దరి మధ్య పెట్టారు. ఇద్దరి మధ్య ఎగ్జాక్ట్గా భీష్ముడు ద్రోణుడు మధ్యలో పెడితే
అందరినీ చూసి అర్జునుడికి చూడు వాళ్ళందరూ సమావేశమయ్యారు అని చెప్తూ ఉన్నారు. అక్కడ అర్జునుడు చూసేసరికి తన యొక్క బంధువులందరినీ చూశాడు. పితృలు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనమళ్ళు, మొత్తం అందరూ మేనమామలు అందరినీ చూసి రకరకాల ఫీలింగ్స్ పొందాయి. ఆ ఫీలింగ్స్ తోటి అర్జునుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ యొక్క మొట్టమొదటి చాప్టర్లో దీన్ని సైన్య నిరీక్షణ యోగం అని అంటారు, లేదా అర్జున విషాద యోగం అని కూడా అంటారు. ఎందుకంటే అర్జునుడు ఇలా తన యొక్క విషాదాన్ని వ్యక్తపరిచాడు, లేదా సైన్యాన్ని చూశాడు, సైన్య నిరీక్షణ యోగ. సో విషాదాన్ని చెప్పినప్పుడు దీనికి మొట్టమొదటి చాప్టర్లో విభజిస్తే మనకి 4 కారణాలు మెయిన్గా కనబడతాయి. ఏ కారణాలు అర్జునుడు చెప్తున్నాడు విభజించడానికి? మొట్టమొదటిది తనకి ఒక రకమైన దయ, కంపాషన్ అనేది ఫస్ట్ చూడొచ్చు. సో ఏమంటున్నాడంటే, నేను వీళ్ళందరూ ఎంతమంది యుద్ధంలో యుద్ధం చేయడానికి చనిపోతూ ఉంటే నా యొక్క నోరు ఎండిపోతూ ఉంది, నా యొక్క గాత్రాలన్నీ మండుతూ ఉన్నాయి, నా వెంట్రుకలు నిక్కబడుచుకుంటూ ఉన్నాయి, గాంధీవం నా చేతిలోంచి జారిపోతూ ఉంది, నా యొక్క చర్మం మండుతూ ఉంది, నేను ఇక్కడ ఉండలేను, నా మనస్సు తిరుగుతూ ఉంది, నేను ఇక్కడ చూసేదాన్ని మొత్తం ఏదైతే మనకి దురదృష్టం కలిగిస్తుందో ఆ కారణాలు మాత్రమే నేను చూడగలుగుతూ ఉన్నాను ఓ కేశవ. ఇందులో నీకు అంటే మొట్టమొదటిది వీళ్ళందరూ ఇంతమంది చనిపోతున్నారు అని చెప్పి అర్జునుడికి ఒక రకమైన దయ కలిగింది. సో దయ అనేది మొట్టమొదటి కారణం కింద చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే, నేను ఇందులో ఏ రకమైన మంచి జరుగుతుంది అనేది నేను చూడట్లేదు. ఈ యొక్క యుద్ధంలో మన యొక్క స్వజనుల్ని, మన యొక్క బంధువుల్ని మనం చంపుకుంటూ ఉంటే, అందువల్ల నాకు నకాంక్షే విజయం కృష్ణ రచరాజ్యం సుఖానిచ. సో ఈ విజయం నాకొద్దు, ఈ రాజ్యం నాకొద్దు, ఈ సుఖం నాకొద్దు ఇలా బంధువుల్ని చంపుకుంటే. ఎందుకంటే మనకి బంధువుల్ని చంపిన తర్వాత రాజ్యం వచ్చినా దానివల్ల మనం ఏం ఆనందిస్తాం? ఎవరి కోసమైతే మనం రాజ్యం పొందాలనుకున్నామో వాళ్ళే చనిపోతారు. అలాంటప్పుడు మనకి ఏ సుఖం వస్తుంది? సో రెండో కారణం అర్జునుడు చెప్పేది, మనకి ఏ సుఖం కోసం ఆలోచిస్తున్నామో భౌతికమైన సుఖం, అది నాకు రాదు అనే విషయాన్ని ఈ యొక్క అర్జునుడు రెండవది చెప్తున్నాడు. మొట్టమొదటిది దయ, రెండవది మనకి భౌతికమైన సుఖం రాదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. సో తర్వాత వీళ్ళందరూ నా బంధువులందరినీ చంపి ఇలా నాకు సుఖం రాదు కాబట్టి నాకు 3 లోకాలు వచ్చినా సరే వీళ్ళని నా యొక్క జనాల్ని, నా యొక్క స్వజనాల్ని చంపడానికి నేను ఇష్టపడను. తర్వాత మూడో కారణం చెప్తున్నాడు, వీళ్ళని మనం చంపితే పాపం వస్తుంది, పాపమేవాశ్రయాదస్మాన్. ఎందుకంటే వాళ్ళు ఓకే, వాళ్ళు తప్పులు చేశారు, కానీ తప్పులు చేసినా మనం వాళ్ళని క్షమించాలి, క్షమించే గుణం ఉండాలి. క్షమించకుండా మనం వాళ్ళని చంపితే మనకి దానివల్ల పాపం వస్తుంది. కాబట్టి సో నా మూడో రీజన్ అర్జునుడు ఏం చెప్తున్నాడు, పాపం వస్తుంది. ఒకటి దయ, 2 భౌతిక సుఖం రాదు, మూడోది పాపం వస్తుంది మనకి. సో ఇలా మన బంధువుల్ని చంపిన తర్వాత మనకి ఏ విధంగా సుఖం వస్తుందో, మాధవ అంటే నువ్వు అందరికీ లక్ష్మి అదృష్టాన్ని కలిగించేవాడు, అలాంటిది నా జీవితంలో ఎందుకు ఇలా దురదృష్టాన్ని తీసుకొస్తున్నావు? వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళ లోభంతో వాళ్ళు చూడలేకపోతున్నారు, కానీ మనకి బుద్ధి ఉంది కాబట్టి మనం చూడొచ్చు. కాబట్టి మనం చూడగలుగుతున్నాం, మన కులం అంతా నాశనం అవుతుంది, కాబట్టి మనం ఎందుకు ఇలాంటి యుద్ధం చేయాలి అని 4వ రీజన్ ఏం చెప్తున్నాడంటే, కుల క్షయం జరుగుతూ ఉంది. కులం నాశనం అయితే ధర్మాలు మొత్తం నాశనం అవుతాయి. కాబట్టి ఆ ధర్మం నాశనం అయితే లోకం అంతా నరకానికి వెళ్తుంది, అన్నీ మోతం అవుతాయి. సో 4వ రీజను కులక్షయం లేదా ఈ యొక్క ధర్మంలో కుల వర్ణశంకర జరిగి మొత్తం కులం అంతా నాశనం అవుతుంది, లేకపోతే జాతి ధర్మాలు మొత్తం మంచి జరిగేదంతా జరగదు అనే విషయం చెప్తూ ఉన్నాడు. సో అట్లా కులక్షయం నాశనం అయితే మొత్తం కులం అంతా అధర్మంలో ఉంటుంది. అధర్మంలో ఉంటే అందరూ చెడు మార్గంలో ప్రయాణిస్తారు. చెడు మార్గంలో ప్రయాణిస్తే చెడు సంతానం కలుగుతుంది. చెడు సంతానం కలిగితే వారంతా ఈ యొక్క ఏదైతే కుటుంబ సంప్రదాయాలు వస్తాయో అవన్నీ వాళ్ళు పాటించరు. లైక్ పితృలకి పిండదానం అలాంటివి ఏమీ చెయ్యరు. సో ఇవన్నీ కులం మొత్తం నాశనం అవుతుంది. సో ఇవన్నీ ఈ యొక్క మొత్తం కులం జాతి నష్టాలు అన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరిగితే మొత్తం జనమందరూ నరకంలో ఉంటారు. సో ఇవన్నీ మనం తెలిసి కూడా ఇంత పాపం చేయడానికి మనం ఎలా
ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి నేను యుద్ధం చేయకుండా వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తే అదే బెటర్ ఏమో నా జీవితంలో అని చెప్పి అర్జునుడు తన యొక్క విషాదంతో ఏమీ యుద్ధం చేయకుండా తన యొక్క రథం మీద కూర్చుండిపోయారు. సో ఈ విధంగా అర్జునుడు నేను యుద్ధం చేయను అని మొట్టమొదటి చాప్టర్లో చెప్పిన తర్వాత దానికి కృష్ణుడు వెంటనే ఆ విధంగా ఎంతో బాధతో ఉన్నప్పుడు కృష్ణుడు కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికం అర్జున, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాంటి తప్పుడు ఆలోచనలు? ఇది నీకు స్వర్గాన్ని ఇవ్వదు, ఇది మంచి ఆర్యులు ఎవరు దీన్ని పాటించరు, దీన్ని కీర్తి రాదు, ఇలాంటిది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? క్లైబ్యం ఆస్మగమ అపాద నైతత్తై ఉపపద్యతే, నువ్వు ఒక నపుంసకుడిలాగా ప్రవర్తించొద్దు, ఇలాంటిది నీకు సరిపడదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోత్తిష్ట పరంతప, ఈ యొక్క క్షుద్రమైనటువంటి ఈ యొక్క హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని 2 శ్లోకాల్లో చాలా గట్టిగా అర్జునుడికి చెప్తే అర్జునుడు మళ్ళీ నేను భీష్ముడితోటి ద్రోణుడితోటి ఎలా యుద్ధం చేయమంటావు? నువ్వేమో అరిసూదన, నువ్వేమో నీ శత్రువుని చంపుతావు, అరిసూదన మధుసూదన లేకపోతే మధు లాంటి రాక్షసుని చంపుతావు, నన్నేమో నా యొక్క బంధువుల్ని ఎందుకు చంపమంటున్నావు? వాళ్ళు పూజార్హులు, వాళ్ళు నా చేత పూజించబడిన వారు, సో వారిని ఎందుకు నువ్వు ఇలా చంపమంటున్నావు? గురువుల్ని వీళ్ళని మహానుభావులంటి వీళ్ళని చంపడం కంటే ఈ లోకంలో భిక్షం ఎత్తుకుని జీవిస్తే బెటరు, అదే మేలు. సో వారి యొక్క చంపి తింటే ఆ రక్తం వారి యొక్క రక్తంతో కూడిన కూడిన అన్నం, సో అలాంటిది నాకు చేయాలనిపించలేదు. కాబట్టి ఏది మంచిదో నాకు తెలియట్లేదు, వారి చేత చావడమా నేను చనిపోవడమా? సో అని కానీ వీరందరూ ఇప్పుడు నాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక రీజన్ అర్జునుడు చెప్తూ ఉన్నాడు, అతనికి ఏం చేయాలో తెలియట్లేదు, ఇండిసిసివ్నెస్ అన్నమాట. అంటే ఏ యుద్ధం చెయ్యాలా వద్దా అని నిశ్చయించుకోలేకపోతున్నాడు. ఇలా 5 రీజన్స్ అర్జునుడి యొక్క యుద్ధానికి. సో ఎన్ని ఆలోచన చేసినా అప్పటి వరకు కృష్ణుడు పెద్దగా మాట్లాడలేదు. అర్జునుడు ఏ విధమైన ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. సో చివరికి యొక్క శరణాగతి, ఈ కృష్ణుడికి నేను ఒక గురువుగా స్వీకరిస్తాను అని చెప్పి శరణాగతి పొందిన తర్వాత అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం. నేను నీకు ప్రపన్నం, నేను నీకు శరణాగతి పొందాను, నేను శిష్యుడిగా తీరించి నాకు ఏం చేయాలో చెప్పు, నేను కార్పణ్య దోషంతో ఏం చేయాలో తెలియట్లేదు, నాకు ఈ లోకంలో ఏం చేసినా నాకు ఈ యొక్క పాదని తీసేది ఏది కనబడతలేదు, నా యొక్క ఇంద్రియాలన్నిటిని ఇది నాశనం చేస్తూ ఉంది. సో నువ్వు నాకు ఎంత పెద్ద రాజ్యం వచ్చినా నాకు దీని ద్వారా బయటపడే మార్గం కనబడట్లేదు, కాబట్టి నువ్వు నాకు చెప్పు, నన్ను స్వీకరించి నాకు ఏం చేయాలో చెప్పు అని చెప్పి గురువుగా స్వీకరించిన తర్వాత అప్పుడు కృష్ణుడు వెంటనే ఈ యొక్క శిష్యుడుగా అర్జునుడిని తీసుకుని నవ్వుని కొంచెం నవ్వుతున్నట్టు అనిపించి మళ్ళీ వెంటనే అర్జునుడిని చెప్పడం మొదలుపెట్టారు. చెప్తూనే మొట్టమొదటి శ్లోకాల్లోనే నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ పండితులు ఇలా మాట్లాడరు అని చెప్పి నువ్వు పండితుడు కాదు అన్నట్టు తిడుతున్నట్టు మొదలుపెట్టి ఇక్కడ ఉండే జనాలందరూ రాజులందరూ కూడా నువ్వు నేను అందరం కూడా ఇప్పుడున్నాము, భవిష్యత్తులో ఉంటాము, అంతకు ముందు కూడా ఉన్నాము, మనం ఎప్పుడు నాశనం అవ్వము, మనం ఆత్మలము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. సో ఒక ఆత్మ శరీరాల నుంచి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తూ ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. దేహం అయిపోయిన తర్వాత ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధీరుడు ఎప్పుడు దీని గురించి భయపడడు. కాబట్టి ఈ లోకంలో ఉండే సుఖ దుఃఖాలని ఎవరైతే తట్టుకుని ఉంటారో వారు యాక్చువల్గా ముక్తికి అర్హులు. సో ఈ విధంగా ఆత్మ ప్లస్ శరీరానికి ఉండే వ్యత్యాసానికి ఫస్ట్ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించారు. ఈ శరీరంలో ఆత్మ అనేది ఎప్పుడు నిత్యంగా ఉంటుంది, శరీరం అనేది ఎప్పుడు నాశనం అవుతూ ఉంటుంది. అది నాశనం అవ్వదు, ఆత్మ అనేది నాశనం అవ్వదని నువ్వు తెలుసుకో. ఎలా అయితే ఈ శరీరాలన్నీ నాశనం అవుతాయి,
కానీ ఎవరైతే వారు చంపట్లేదు, వారు ఎవరిని చంపలేరు అని తెలుసుకుంటారో వారు నిజంగా తెలుసుకున్నవారు. నజాయితే మృతే వా కదాచిన్, అది ఎప్పుడు చావదు, అది ఎప్పుడు బతికి రాదు. సో అది నిత్యమైనది, శాశ్వతమైనది. శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ చావదు. సో దీని గురించి నువ్వు దీని గురించి ఎక్కువ చింతించని అవసరం లేదు. సో ఎవరు ఇది కూడా దీన్ని చంపలేరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, ఎలా అయితే చిరిగిపోయిన దుస్తులు విడిచిపెట్టి కొత్త దుస్తులు ధరిస్తారో అలా ఏదైతే శరీరం పాడైందో దాన్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటారు. దీన్ని ఏ అస్త్రాల ద్వారా ఈ యొక్క ఆత్మను నాశనం చేయలేరు అని చెప్పి, ఎవరైతే ఈ యొక్క ఆత్మ మొత్తం అంతటా అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది, నాశనం అవదని తెలుసుకుంటారో దానివల్ల ఎవరు చింతించకూడదు తెలుసుకుని. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఈ విధంగా తెలుసుకుని, జాతస్య ధ్రువో మృత్యుర్, పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టినకి తప్పదు. సో దీన్ని తెలుసుకుని మనం బాధపడకూడదు అని రకరకాలుగా మొత్తం ఆత్మతత్వం మొత్తం 30వ శ్లోకం వరకు చెప్తారు, ఆత్మకి శరీరానికి. సో ఇలా చెప్పి ఓకే ఆత్మతత్వం ఈ జ్ఞానం గురించి చెప్పాను, ఒకవేళ అది నీకు కాదనుకున్నా సరే నీ యొక్క స్వధర్మం ఆచరించి అయినా సరే నువ్వు ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క యుద్ధాన్ని చెయ్యాలి. ఎందుకంటే క్షత్రియులకి ఇలాంటి యుద్ధం రావడం అనేది స్వర్గద్వారాన్ని, స్వర్గానికి వెళ్ళడానికి ద్వారం తెలుసుకున్నట్టు. వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యుద్ధం చేయడానికి. సో ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే నీ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టి నీకు పాపం వస్తుంది. సో అర్జునుడు ఏమన్నాడు, పాపం వస్తుందేమో యుద్ధం చేస్తే అని అర్జునుడు అంటే, కృష్ణుడు యాక్చువల్గా నువ్వు యుద్ధం చేయకపోతే నీకు పాపం వస్తుంది, నీ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టావు కాబట్టి అంటున్నాడు. అలాగే నష్టం వస్తుంది యుద్ధం చేస్తే, లాభం రాదు అంటే ఇక్కడ కృష్ణుడు నువ్వు యాక్చువల్గా యుద్ధం చేయకపోతే నీ గురించి అకీర్తి గురించి రకరకాలుగా చెప్తారు. నువ్వేదో జాలితోటి వదిలిపెట్టావనరు, నువ్వు కర్ణుడికి, భీష్ముడికి, ద్రోణుడికి చూసి పారిపోయావు అంటారు జనాలు. కాబట్టి అలా నిన్ను అకీర్తి వస్తుంది. అకీర్తి అనేది మరణం కంటే చాలా భయంకరంగా ఉంటుంది క్షత్రియులకి. సో నీకు సుఖం రాదు అనుకుంటే నువ్వు యుద్ధం చేయకపోతే ఇంకా ఎక్కువ సుఖం రాకుండా బాధపడుతూ ఉంటావు, భయంతో పారిపోయావంటారు. ఇలా రకరకాలుగా నీకు మాటలు వేస్తే దానికంటే ఇంకా దుఃఖం ఏముంటుంది. హతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం, గెలిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం, ఓడిపోతే స్వర్గం. సో 2 విధాలా నీకు లాభం. అర్జునుడు అన్నాడు నగ్గినా లాభం లేదు, ఓడిపోయినా లాభం లేదు అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు నగ్గినా లాభమే, ఓడిపోయిన లాభమే అని చెప్పి హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ మనకి సుఖం దుఃఖం ఎక్స్టర్నల్గా కన్సిడర్ చేసే ఇలాంటి రీజన్స్ ఇవన్నీ. కానీ యాక్చువల్గా మనం ఈ సుఖానికి దుఃఖానికి రెండిటికి సమానంగా ఉంటూ, సుఖే దుఃఖే సమాయకృత్వ లాభాలాభో జయాజయో, లాభం వచ్చినా నష్టం వచ్చినా, అజయం వచ్చినా నష్టం, అజయం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అన్నిటికీ సమానంగా చూస్తూ యుద్ధం చేయడం కోసమే మనం యుద్ధం చేయాలి. అలాంటప్పుడు పాపం రాదు. ఇదంతా నీకు సాంఖ్యయోగం ద్వారా ఆత్మ శరీరానికి రెండిటికి తేడా చెప్పాను. నీకు ఇప్పుడు బుద్ధి యోగం ద్వారా ఎలా యుద్ధం చేయాలో, ఎలా ప్రవర్తించాలో నేను చెప్తాను. ఎవరైతే ఈ బుద్ధి యోగం అంటే ఇక్కడ భక్తి యోగానికి సంబంధించింది, ఎవరైతే ఈ భక్తి యోగాన్ని పాటిస్తారో ఇందులో కొంచెం ముందుకెళ్ళినా దీనికి మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం ఉండదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, కొంచెం పాటించినా ఎంతో భయం నుంచి భయపడుతూ ఉంటారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయనం, ఎవరైతే బుద్ధి వ్యవసాయాత్మిక ఒకే విధంగా భగవంతుడిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారో వారు భగవంతుడిని తెలుసుకుంటారు. కానీ ఎవరి బుద్ధి అయితే ఇలా స్థిరంగా ఉండదో వారి యొక్క ఆలోచన రకరకాల వైపు వెళ్తూ ఉంటుంది అని చెప్పి, ఈ యొక్క వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండ రకరకాలుగా మాట్లాడుతూ స్వర్గాన్ని వస్తుంది అని రకరకాలుగా చెప్తూ ఉంటుంది, ఎన్నో పనులు చేయాలి అని చెప్పి. ఇవన్నీ భోగము ఐశ్వర్యము అనుభవించడానికి చెప్పేది. ఎవరైతే ఇలా భోగ ఐశ్వర్యానికి ఆసక్తులు అవుతారో
వారికి ఎప్పుడు ఇలా వ్యవసాయాత్మిక బుద్ధి అనేది రాదు. సో వేదాలన్నీ 3 గుణాల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఈ 3 గుణాలు పరంగా ఉండు, పరంగా ఉండి నువ్వు నిత్బంధో నిత్యసత్వస్థో నిర్యోగ క్షేమాత్మవాన్, నీ యొక్క యోగక్షేమాలన్నీ పక్కన పెట్టి నీ యొక్క ఆత్మ యొక్క మెయిన్ ఉద్దేశంతో నువ్వు పని చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ లైక్ మొత్తం ఎవరికైతే భేదాల్లో ఉండే ఒక పెద్ద సరస్సులో వెళ్తే అందులో చిన్న చిన్న బావులకి సంబంధించిన నీరన్నీ అందులో ఉంటాయి. అలాగే ఎవరికైతే ఈ మొత్తం వేదాల మొత్తం సారాంశం ఎవరికి తెలుసో అతనికి అందులో వేదాల్లో చెప్పే మిగిలిన అన్ని రకాలైన ఫలితాల గురించి అతనికి ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి అని ఇలా భక్తి యోగం చెప్పిన తర్వాత ఈ యొక్క భక్తి యోగం చెప్పిన తర్వాత అర్జునుడికి నీకు ఈ లోకంలో నువ్వు యుద్ధం చేస్తూ పరిపాలించడానికి నిష్కామ కర్మ చెయ్యాలి అనే విషయాన్ని చెప్తూ, నిష్కామ కర్మ గురించి ఈ మొదటి 6 చాప్టర్లో మనకి మెయిన్గా అర్జునుడికి కృష్ణుడు నిష్కామ కర్మ చేస్తూ కర్మయోగం చేస్తూ జ్ఞానం యోగంలోకి ఎలా రావాలో చెప్తూ ఉంటారు. దాని ద్వారా ఏ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, దానికి మా ఫలేషు కదాచన, దాని ఫలితాని కోసం నువ్వెప్పుడు ఆశించద్దు. అలాగని చెప్పి నువ్వు ఆ మా కర్మ ఫలహేతుర్భూ, అలా ఫలితం రావడానికి కారణం కూడా నువ్వు అవ్వద్దు, అలాగని చెప్పి పని చేయకుండా కూడా ఉండద్దు అని చెప్పి నిష్కామ కర్మ చేయడానికి అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. నిష్కామ కర్మ అంటే బేసిక్గా కర్మయోగం చేస్తూ ఆ కర్మయోగంలో వచ్చే ఫలితాల్ని సొంతంగా అనుభవించకుండా దానికి ఆ విధంగా లైక్ భగవంతుడికి అర్పణ చేస్తూ చేసే పనులు అనమాట. అట్లా చేయాలి అని చెప్తూ సొంత లైక్ ఇంద్రియ తృప్తి కోసం కాకుండా ఆత్మ యొక్క నిజమైన స్థితిని తెలుసుకోవడానికి, జ్ఞానం పెంపొందించుకోవడానికి చేసేది నిష్కామ కర్మ. అలా చేస్తే అది అన్నిటికంటే ఉత్తమమైనది అనేది చెప్తూ ఉన్నారు. ఇలా యోగంలో ఉంటూ నువ్వు కర్మ చేస్తూ ఉండు, సంగం త్యక్త, ఏ విధమైన దానికి ఫలితం మీద ఆశపడకుండా అలా చేస్తూ, అంటే మంచి సిద్ధి అంటే దానివల్ల సక్సెస్ వచ్చినా లేకపోతే ఫెయిల్యూర్ వచ్చినా రెండిటిని సమానంగా చేస్తూ ఉంటే అది అలాంటి దాన్ని యోగా అంటారు. సమత్వం యోగముచ్యతే అంటారు. సో అట్లా నీ యొక్క బుద్ధి యోగం ద్వారా ఈ యొక్క అవరం కర్మ, చిన్న కర్మని అంటే ఏదైతే ఫలితం కోసం చేసే పనులు ఉంటాయో దాన్ని చేయకుండా వదిలిపెట్టి బుద్ధౌ శరణం అన్విచ్చ, బుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు పని చేస్తూ ఉండు. కృపణా ఫలహేతవ, ఎవరైతే కృపణలు ఉంటారో వాళ్ళు ఫలం కోసం ఆలోచిస్తూ పని చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆలోచిస్తే నువ్వు సుఖ దుఃఖాలు అన్నిటిని దాటుతావు. ఇది యోగం, ఇదే యాక్చువల్గా ఎలా పని చేయాలి అనే దాన్ని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా కర్మయోగాన్ని గురించి చెప్తూ దానివల్ల నువ్వు ఈ యొక్క భౌతిక సంసారం నుంచి కూడా బయటపడతావు. సో దానివల్ల ఈ లోకంలో నువ్వు విండే ఈ యొక్క వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ నుంచి బయటపడగలుగుతావు. అట్లా నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతావు అని చెప్తే అర్జునుడు అలా సమాధి స్థితిలో ఉండే అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, స్థితప్రజ్ఞస్య కా భాష, అతను ఎలా ఉంటారు, అతను ఎలా మాట్లాడుతూ ఉంటాడు, కిం ప్రభాషేత, అతను ఎలా కూర్చుంటాడు, కిమాసీత వ్రజేత కిం, ఎలా పనిచేస్తాడు అని చెప్పి స్థితప్రజ్ఞుడి యొక్క 4 లక్షణాలు అడుగుతారు. సో ఆ లక్షణాలకి సమాధానంగా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం 2వ చాప్టర్ మొత్తం తర్వాత 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పడం మొదలుపెట్టారు భగవంతుడు. స్థితప్రజ్ఞుడికి తన లోపల వచ్చే లైక్ ఏవైతే కోరికలు ఉంటాయి ఇవన్నీ మనస్సు ద్వారా వస్తున్నాయని తెలుసుకుని వాటిలన్నిటిని పక్కన పెట్టి ఆత్మలోనే సంతృప్తి చెందుతూ ఉంటాడు. దుఃఖం వచ్చినా కుంగిపోడు, సుఖం వచ్చినా పొంగిపోడు. ఇలా రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని అన్నిటిని పక్కన పెట్టి ఎవరైతే ఉంటారో అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. తర్వాత శుభం అశుభం వచ్చినప్పుడు దాన్ని పొగడకుండా, తిట్టకుండా, ద్వేషించకుండా ఉండే అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అలాగే ఎలా అయితే ఒక తాబేలు తన యొక్క ఇంద్రియాలన్నీ లోపల తీసుకోగలుగుతుందో ఇంద్రియములన్నిటినీ ఇంద్రియార్థముల నుంచి తీసుకునేవాళ్ళు స్థితప్రజ్ఞుడు అంటారు.
లైక్ జనరల్గా ఇంద్రియాలన్నిటినీ అదుపులో పెట్టుకున్న ఇంద్రియాలను అనుభవించాలనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎవరైతే పరం దృష్ట్వా నివర్తతే, ఎవరైతే హయ్యర్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ అవుతారు, అంటే భగవంతుడి గురించి రుచి పెంచుకుంటారో వారు ఈ యొక్క ఇంద్రియ తృప్తి నుంచి బయటపడతారు. సో ఇంద్రియాలు అనేవి చాలా బలవంతమైనవి. ఎవరైతే చాలా ఒక మనిషి చాలా బలంగా ఉన్నా సరే అతన్ని మనసును కూడా ఇంద్రియాలు చలించగలవు. వాటినన్నిటినీ నువ్వు తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. ఫస్ట్ టైం మత్పరః అనే పదం కృష్ణుడు వాడాడు. అంటే ఆ ఇంద్రియాలన్నిటినీ నా మీద నువ్వు పెడుతూ నువ్వు పని చెయ్యి. అంటే భక్తి యోగం లేదా నా మీద ఇంద్రియాలని పెడుతూ నువ్వు పని చేస్తే దీన్ని చేయగలవు. సో అట్లా భక్తి యోగాన్ని గురించి కూడా చిన్న హింట్ రెండవ చాప్టర్లో 61వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే ఇంద్రియాలు అదుపులో ఉంటాయో వారి యొక్క ప్రతిష్ఠిత, వారు వారి యొక్క నిజంగా స్థితప్రజ్ఞత స్థితిలో ఉన్నారు అని చెప్తూ 2 ఫేమస్ శ్లోకాలు చెప్తారు. ధ్యాయతో విషయాన్ పుంసః, ఎవరైతే విషయాల గురించి ఆలోచిస్తున్నారో సంగస్తేషు ఉపజాయతే, దానివల్ల వారికి కోరిక కలుగుతుంది, కోరిక లేదా ఆసక్తి కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామ, ఆసక్తి వల్ల కోరిక కలుగుతుంది. కామాత్ క్రోధోపజాయతే, ఆ కోరిక ఎప్పుడు తీరలేదు అది క్రోధం కింద మారుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధం ఒక సమ్మోహానికి గురి చేస్తుంది, మోహానికి. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, సమ్మోహం వల్ల స్మృతి విభ్రమ అంటే ఈ యొక్క ఏదైతే గుర్తుపెట్టుకోవాలో ఆ విషయం గుర్తుపెట్టకుండా మర్చిపోతాం. ఏది మర్చిపోతాం? స్మృతి విభ్రమ అంటే ఎక్కడైతే ఇంద్రియ తృప్తి చేయకూడదని మనం చదివామో ఆ సమయంలో అది మర్చిపోతాం, అది స్మృతి విభ్రమ అంటే. శృతి భ్రంశాత్ బుద్ధినాశో, స్మృతి ఎప్పుడైతే నాశనం అయిందో బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధినాశాత్ ప్రాణశ్యతి అంటే లోకంలో మళ్ళీ భౌతికమైన జీవితంలో మళ్ళీ అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఈ సైకిల్ అనేది ఆలోచన ద్వారా మొదలవుతూ ఉంది. కాబట్టి మన యొక్క ఈ సైకిల్లో పడుకుండాలంటే ఆలోచన సమయంలోనే దాన్ని కట్ చేయాలి. దాయితో విషయాన్ పుంసః. సో అలా ఎవరైతే ఈ యొక్క రాగద్వేషానికి విముక్తులయ్యారో, ఇంద్రియాలకి కంట్రోల్ చేస్తూ ఉన్నారో వారు నిజంగా ప్రసాదం అధిగచ్చతి, వారికి శాంతిని పొందుతారు లేదా భగవంతుడి యొక్క కృపను పొందుతారు. అలా శాంతిని పొందిన వారికి సర్వ దుఃఖానాం హానిరస్సోపజాత, అన్ని దుఃఖాలు అతనికి పోతాయి, చాలా ప్రశాంతంగా ఉంటారు. అతని యొక్క బుద్ధి నిజంగా సరి అయిన స్థితిలో ఉన్నట్టు వస్తారు. కానీ ఎవరి బుద్ధి అయితే ఇలా భగవంతుడి మీద ఉండదో అతనికి ఏ విధమైన ఫీలింగ్స్ ఉండవు. నచాయుక్తస్య భావన. సో ఎవరికైతే అలా భగవంతుడి మీద ఫీలింగ్స్ ఏమీ లేవో అతనికి శాంతి ఉండదు. అశాంతస్య కుతస్సుఖం, అలా అశాంతిగా ఉండే అతనికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇంద్రియాలన్నీ యొక్క ఇంద్రియార్థముల వైపు వెళుతూ ఉంటాయి. సో ఒక్క ఇంద్రియం కూడా ఆ ఇంద్రియార్థముల మీద పెట్టినప్పుడు ఒక నావని ఒక గాలి వీచినప్పుడు ఎలా పడగొట్టగలదో అలా ఇంద్రియం మీద మనసు పెడితే అది మనల్ని నాశనం చేయవచ్చు. కాబట్టి అర్జున, నువ్వు అన్ని ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకో. ఎవరైతే అలా నిర్గ్రహిస్తారో అతను ప్రజ్ఞ చాలా స్థిరంగా ఉంది, అతను స్థిర ప్రజ్ఞుడు. అట్లా చెప్తూ యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి, అంటే ఎవరికైతే రాత్రి అవుతుందో ఈ లోకంలో ఆధ్యాత్మికులకి భౌతికవాదులకి రాత్రి పగలు ఆపోజిట్లో ఉంటాయన్నమాట. అది చెప్తూ సో ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకోరు. సో ఈ విధంగా ఆపోజిట్లో ఉంటుంది. ఎలా అయితే సముద్రంలోకి నదులు ప్రవహిస్తూ ఉంటాయి కానీ సముద్రం ఏ విధంగానూ చెక్కు చెదరకుండా ఉంటుంది, అలా ఎవరి యొక్క హృదయంలోకి ఈ యొక్క కోరికలు వచ్చినా ఆ కోరికలు తీర్చుకోవాలని ఎవరు ప్రయత్నించారో అతను శాంతిగా ఉంటాడు. అంతేగాని వచ్చిన ప్రతి కోరిక తీర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ లోకంలో శాంతి ఉండదు. సో ఎవరైతే ఇలా వచ్చిన కోరికలన్నింటినీ వదిలిపెడతారో అతను కోరికలు లేకుండా, మమత్వం లేకుండా, అహంకారం లేకుండా తిరుగుతూ ఉంటారో అతనికి నిజమైన శాంతి లభిస్తుంది. ఈ విధంగా ఇది నిజమైన ఈ స్థితిలో ఎవరైతే ఉన్నారో అతను నిజంగా
ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నట్టు, అలా ఎవరైతే ఉన్నారో అతనికి కూడా చివరికి మోక్షం లభిస్తుంది అని చెప్పి 2వ చాప్టర్ని ముగిస్తారు. సో ఈ 2వ చాప్టర్ మొత్తం భగవద్గీతలో ఉన్న టాపిక్స్ అన్ని బ్రీఫ్గా టచ్ చేశారు అని చెప్తారు. అట్లా చెప్పిన తర్వాత అర్జునుడికి ప్రశ్న వస్తుంది, ఏమని? నువ్వు అంటే ఒక్కొక్కసారి కృష్ణుడు అవరం కర్మ, నువ్వు యుద్ధం లైక్ అవరం కర్మ అంటే చిన్న ఏదైతే తప్పుడు పని ఉందో అది పక్కన పెట్టి యోగస్థ కురు కర్మ అని మంచి యోగంతో చూడిన కర్మ చెయ్యి అని చెప్తే, ఇతను అర్జునుడు అనుకుంటున్నాడు, నువ్వు ఇలా తప్పుడు కర్మ చేయొద్దు అంటున్నావు, అలాంటిది నన్ను ఇలాంటి ఘోరమైన యుద్ధంలోకి ఎందుకు చెయ్యాలి అని చెప్పి అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. కర్మ అంటే బుద్ధి అనేది నువ్వు చాలా ఉత్తమమైన స్థితి అంటున్నావు, స్థితప్రజ్ఞ అంటున్నావు. సో అలాంటిది బుద్ధి అనేది గొప్పది అయితే కర్మ కంటే, నన్ను ఇలాంటి ఘోరమైనటువంటి యుద్ధంలో ఎందుకు చేయాలి అని అడుగుతున్నావు. నీ యొక్క వాక్యాల ద్వారా నా బుద్ధి మోహం చెందుతూ ఉంది, కాబట్టి ఏం చేయాలో ఒక విషయం చెప్పు అని చెప్పి అర్జునుడు అడుగుతూ ఉన్నారు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ 5వ చాప్టర్లో కూడా సిమిలర్గా వస్తుంది, అంటే ఏం చేయాలో కరెక్ట్గా చెప్పు అన్నట్టు. సో దానికి భగవంతుడు చెప్తూ అర్జునుడికి, ఈ లోకంలో నేను 2 రకాలైన మార్గాలను చెప్పాను, కర్మయోగం, జ్ఞానయోగం. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగం అంటే ఆత్మ శరీరం రెండింటికి ఉండే తేడా అనలైజ్ చేస్తూ అట్లా ఉండేది. కర్మయోగేన యోగినాం అంటే ఎవరైతే యోగులు నిష్కామ కర్మయోగం చేస్తూ ఉంటారో దాని గురించి నేను చెప్పాను. సో ఇక్కడ ఈ 3వ చాప్టర్ అంతా ఈ కర్మయోగం గురించి చెప్తారు. ఈ కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం ఎలా చేయాలి అని. నిష్కామ కర్మయోగం అంటే ఈ యొక్క 9వ శ్లోకంలో వస్తుంది. బేసిక్గా యజ్ఞాదాత్ కర్మణోన్యత్ర, అక్కడ గురించి మనం చర్చించుకుందాం. సో దాని గురించి చెప్తూ, జస్ట్ ఒక పనిని విడిచిపెట్టినంత మాత్రాన అతను అది జస్ట్ అతని సిద్ధిని పొందడు. పని చేయకపోయినా లేకపోతే పనిని వదిలిపెట్టబోయినా, పని చేయనంత మాత్రాన పనికి రియాక్షన్ అతనికి రాదు అనేది కాదు. అతనికి సన్యాసం లైక్ జస్ట్ పనిని పక్కన పెడితేనే ఒకళ్ళకి సిద్ధి రాదు. ఎందుకంటే మనం ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేం. భౌతిక గుణముల అనుసరంగా ఏదో పని చేస్తూనే ఉంటాం. ఎవరైతే ఇలా కర్మేంద్రియాలన్నిటిని ఏదో బయటకి కంట్రోల్ చేసినట్టు పెట్టి మనసులో వీటిలన్నిటి గురించి ఆలోచిస్తే అతన్ని మిథ్యాచార అంటారు. అలా కాకుండా ఎవరైతే మనసు ద్వారా ఇంద్రియాలన్నిటిని నియంత్రిస్తూ వాటిలన్నిటిని కర్మ ద్వారా పనిచేస్తూ ఉన్నారో వారు కొంచెం ఇంకా ఉత్తమమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి నీకు ఏ విధమైన కర్మలు నీకు నిర్దేశించబడాయో అలాంటి కర్మలు చేస్తూ ఉండు. అవి చేయకపోతే ఈవెన్ శరీరం మెయింటైన్ చేయడం కూడా సరిపోదు అని చెప్తూ, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో ఈ లోకంలో యజ్ఞం కోసం మాత్రమే కర్మం చేయాలి, లేదంటే కర్మను అన్యత్ర లోకోయం కర్మ బంధన, అది బంధంలో పడేస్తుంది యజ్ఞం కోసం మనం యుద్ధం చెబితే. కాబట్టి నువ్వు దానికోసం కర్మ చెయ్యి, ఏ విధమైన కోరిక లేకుండా ముక్త సంగ సమాచార. సో అట్లా చేస్తే ఈ లోకంలో ఉంటుంది. సో ఇది నిష్కామ కర్మ ఎలా చేయాలి అనేది ఈ స్తోత్రంలో ఇందులో చెప్తున్నారు. అంటే ఏ విధమైన కోరికలు లేకుండా యజ్ఞం కోసమే. సో యజ్ఞం కోసం అంటే యజ్ఞం అంటే విష్ణు అవచ్చు, అంటే విష్ణువు కోసం చేసే పనులు. సో అట్లా విష్ణువు కోసం చేసే పనుల ద్వారా నీ లోకంలో కర్మబంధంలో చిక్కవు. దానివల్ల ఈ నిష్కామ కర్మ చేస్తూ ఏ విధమైన కోరికలు లేకుండా నువ్వు పని చేస్తూ ఉండు అని ఇక్కడ చెప్తూ, ఈ యజ్ఞం లైక్ భగవంతుడి ద్వారా ఇవన్నీ సృష్టించబడ్డాయి. సో భగవంతుడు ప్రజాపతులందరికీ యజ్ఞాన్ని సృష్టిస్తూ యజ్ఞం చేస్తూ మీ కోరికలన్నీ తీర్చుకోండి, తర్వాత వీరు దేవతలకి ఈ యొక్క యజ్ఞాల ద్వారా వాళ్ళని సంతృప్తి చెందిస్తే వారు కూడా మీకు కావలసినవన్నీ సప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల ఇద్దరికీ లాభం చేకూరుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఇలా దేవతల ద్వారా వస్తువులన్నీ ఇస్తూ ఉంటారో దాన్ని తీసుకుని వారికి ఎవరైతే ఇవ్వరో వారు దొంగ స్థేన ఏవ సహా. సో అందుకని యజ్ఞ శిష్టాశిన సంతో. సో ఎవరైతే సంత సాధువులు ఉంటారో వాళ్ళు యజ్ఞంకి అర్పించిన తర్వాత తీసుకుంటారు, వాళ్ళ వల్ల ఏ పాపం వారికి అంటదు.
కానీ ఎవరైతే వారి కొరకు తీసుకుంటున్నారో వాళ్ళు పాపమునే తిన్నట్టు. సో అంటే భగవంతుడికి అర్పించినది మనం తీసుకోవాలి. యజ్ఞ శిష్టాసన అంటే యజ్ఞం అంటే భగవంతుడు కూడా తీసుకోవచ్చు. అలా భగవంతుడికి పెట్టి ఆఫర్ చేసి అప్పుడు మనం తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఈ యొక్క యజ్ఞ సైకిల్ ఎలా నడుస్తుంది అనేది చెప్తున్నారు. లైక్ ఈ అన్నాద్ భవంతి, అన్నం ద్వారా మనుషులు మన జంతువులన్నీ వస్తాయి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం వర్షం ద్వారా వస్తుంది. వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి? యజ్ఞం ద్వారా వస్తుంది. యజ్ఞాలు ఎక్కడి నుంచి వస్తాయి? యజ్ఞాలు మనం చేసే కర్మలు బట్టి వస్తాయి. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ వేదాలు చెప్పిన దాని నుంచి వస్తుంది. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదాలు భగవంతుడి నుంచి వచ్చాయి. కాబట్టి మొత్తం భగవంతుడిలా యజ్ఞం చేయడం అనే ఈ సైకిల్లో ఉన్నారు. సో ఈ యజ్ఞం అనేది ప్రతి ఒక్కరికి చేయాలి. అప్పుడే వారికి కావలసిన ఆహారం మొత్తం అన్నీ లభిస్తుంటాయి. కానీ ఎవరైతే ఇలా యజ్ఞం చేయరో, ఇలాంటి సైకిల్ని ఫాలో అవ్వరో, వారు ఓన్లీ తన యొక్క ఇంద్రియ తృప్తి కోసమే బతుకుతూ ఉన్నట్టు అని యొక్క యజ్ఞం గురించి బేసిక్గా యజ్ఞం సైకిల్ అంటే కర్మకాండలో భాగంగా ఎవరైతే కోరికల కోసం కర్మ చేస్తూ దాన్ని యజ్ఞం చేస్తూ ఉన్నారో వారికి ఈ యొక్క కోరికలు తీరుతూ ఉంటాయి యజ్ఞాలు. కానీ దానికంటే ఉత్తమమైనది ఏ కోరికలు లేకుండా నిష్కామంగా కర్మ చేయడం అన్నమాట. ఆత్మతృప్తితోటి చేయడం. సో అది చెప్తూ ఎవరైతే ఆత్మ తృప్తితో ఉంటారో, ఆత్మలో ఆనందం ఉంటారో వారికి అసలు ఏ విధమైన కార్యం అంటూ ఉండదు. వాళ్ళకి అంటే ఈ లోకంలో కర్మ చేస్తే వారికి వచ్చే లాభం అంటూ ఉండదు, చేయకపోతే వచ్చే నష్టం అంటూ ఉండదు. సో అలా వారు దేని మీద ఆధారపడకుండా ఉంటారు. అంటే ఎవరికైతే జ్ఞానమైన స్థితిలో వచ్చారో, ఆత్మస్థితిలో ఉన్నారో. కాబట్టి నువ్వు కూడా నిష్కామ కర్మ చేయిస్తూ ఉండు. తస్మాద్ అసక్త సతం కార్యం కర్మ సమాచర. ఏ విధమైన కోరికలు లేకుండా నీ యొక్క కర్మని నువ్వు చేస్తూ ఉండు. అలా కోరికలు లేకుండా కర్మ చేస్తూ ఉంటే నువ్వు పరమాప్నోతి పురుష, పరమ పురుషుణ్ణి నువ్వు తెలుసుకోగలవు. సో ఇలా కోరికలు లేకుండా కర్మ చేస్తూనే జనకాదులు ఈ లోకాన్ని ఉద్ధరింపజేయడానికి వాళ్ళు పనిచేశారు. వారు ఎవరైతే ఈ లోకంలో యద్యదాచరతి శ్రేష్ఠ తద్దేవేతర జను, శ్రేష్ఠులు ఏ విధంగా చేస్తారో మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్నే చేస్తారు. వాళ్ళు ఏ విధమైన ప్రమాణం చెప్తారో మిగిలిన వాళ్ళని దాన్ని అనుసరిస్తారు. సో నాకు కూడా ఈ లోకంలో ఏ రకమైన కర్తవ్యాలు లేవు, కానీ నేను ఈ లోకంలో అన్ని కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటాను. నేను చేయకపోతే ఈ లోకం అంతా వేరు వాళ్ళు పనులన్నీ చేయరు అని కృష్ణుడు తన యొక్క ఎగ్జాంపులే చెప్తారు. సో ఎలా అయితే ఆసక్తి గల వారు కర్మ చేస్తూ ఉంటారో, ఆసక్తి లేని వారు కూడా ఈ విధంగా కర్మ చేస్తూ లోకానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటూ ఉండాలి. ఎవరికైతే లైక్ అజ్ఞానులు ఉంటారో, కర్మ సంగినాం, కర్మ ద్వారా అనుభవించాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా కర్మ చేయిస్తూ వారి యొక్క కర్మని భగవంతుడికి అర్పిస్తూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఈ లోకంలో మొత్తం ప్రకృతి ద్వారా అన్ని పనులు జరగబడుతూ ఉంటాయి. కానీ ఎవరైతే నేనే పని చేస్తున్నాను అనుకుంటారో వారు లైక్ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకారం ద్వారా విమూఢమైన వాళ్ళు నేనే పని చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ ఎవరైతే నిజంగా లైక్ ఉన్నవారో వారు నేను ఏ పని చేయట్లేదు, గుణముల ద్వారా జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకుని, అయినా సరే వాళ్ళు ఎవరైతే ఇవి కర్మ చేస్తూ ఆసక్తిగా ఉంటారో వాళ్ళ మనసుని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఈ కర్మలో ఎంగేజ్ చేస్తూ ఉంటారు అని చెప్తూ, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వ యుద్ధస్వగతసర. నీ కర్మలన్నిటినీ నాకు అర్పిస్తూ సన్యస్య అధ్యాత్మ చేతస, ఆత్మ యొక్క స్థితిలో ఉంటూ నువ్వు ఏ విధమైన కోరికలు లేకుండా, నిరాశి నిర్మము ఇది నాది అనే భావన లేకుండా యుద్ధం చేస్తూ ఉండు, విగత జ్వర ఏ విధమైన అలసత్వం లేకుండా. సో ఈ విధంగా ఈ కర్మలు చేసేవన్నీ నాకు డెడికేట్ చేస్తూ చెయ్యి అని 30వ శ్లోకంలో కూడా ఈ యొక్క లైక్ భక్తి అనే ఎలిమెంట్ నిష్కామ కర్మలో కూడా ఎలా ఉంటుందో ఇక్కడ చూపించారు. అన్ని పనులు నాకు డెడికేట్ చేస్తూ ఉండాలి అనేది చెప్పిన తర్వాత, ఇది నా యొక్క ఉద్దేశం, దీన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఈ లోకం నుంచి బయటపడతారు, కానీ ఎవరు పాటించరో వాళ్ళు ఈ లోకంలో ఇరుక్కుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క ప్రకృతి ద్వారా నిగ్రహించబడి ప్రకృతి ద్వారా వాళ్ళు అవశ్యం చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి యొక్క కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు దాన్ని పాటించలేకుండా ఉంటారు. ఎందుకంటే
ఇంద్రియములకి చాలా న్యాచురల్గా ఇంద్రియార్థముల మీద అట్రాక్షన్ ఉంటూ ఉంటుంది. కాబట్టి నువ్వు వాటి మీద రాగద్వేషాలు పెట్టుకోవద్దు. అవి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అడ్డంకులుగా ఉంటాయి. నీ యొక్క స్వధర్మాన్ని చేయడం అనేది నీకు బెటర్. వేరే వాళ్ళ ధర్మాన్ని పాటిస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్తే, సో అంటే ఇప్పుడు ఒకరికి తప్పు చేయాలని అనుకున్న అతను బలవంతంగా తప్పు చేస్తూ ఉంటారు అని నువ్వు చెప్పావు కదా, ఇవి ఎలా ఉంటాయి, ఎందుకు ఇంద్రియాలు అడ్డంకి కలుగుతున్నాయి, దానికి ప్రశ్నగా అర్జునుడు ఒకరికి తప్పు చేయాలనిపించకపోయినా అప్పుడు ఎప్పుడు తప్పు చేస్తూ ఉంటారు, బలవంతంగా ఏదో తప్పు చేస్తున్నట్టు. అది ఎలా, దేనివల్ల జరుగుతుంది అంటే యాక్చువల్గా అది కామం వల్ల జరుగుతూ ఉంది, కోరిక వల్ల. అది రజోగుణ సముద్భవ, రజోగుణంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నందుకు దానివల్ల అది ఈ యొక్క కామం వల్ల చేస్తూ ఉంటారు. అది అందరినీ పాపం, మహాశనం, చాలా పెద్ద, అందరినీ తినే మహా పెద్ద పాపం అది. అది అందరికీ పెద్ద శత్రువు. అది ఒక అద్దానికి దుమ్ము ఎలా పట్టిందో, లేదా ఒక ఒక కడుపులో ఉన్న బిడ్డకి కడుపు ఎలా ఆవరించిందో, లేకపోతే అగ్నికి పొగ ఎలా ఆవరించిందో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియస్ లెవెల్స్లో ఈ యొక్క కామం ఉంటూ ఉంటుంది. ఇది నిత్య వైరి, ప్రతి ఒక్కరికి ఎప్పుడు శత్రువుగా ఉంటుంది. సో ఇది దుష్పూరేణ, ఒక అగ్నితోటి పోల్చబడింది, ఎప్పుడు సంతోషపడదు. కాబట్టి దీన్ని నువ్వు ఈ యొక్క కామం ఇంద్రియంలో ఉంటుంది, మనసులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, మొత్తం అందరికీ ఇది విధంగా మోహాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు మొట్టమొదట ఇంద్రియాలని నువ్వు జయిస్తే ఈ యొక్క కామాన్ని జయించడానికి ప్రయత్నించు. ఇది జ్ఞాన విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. సో ఇంద్రియాలలో అదుపు చేయడం అంటే మన కామాన్ని జయించాలంటే ఇంద్రియాలని మొట్టమొదట అదుపు చేసి భక్తిలో పెడితే అది అత్యంత సులభమైన మార్గం. సో ఇంద్రియాల కంటే ఇంద్రియాలు కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. కాబట్టి ఆత్మస్థితిలో ఉంటే ఈ యొక్క అన్నిటిని, ఈ కామాన్ని జయించగలవు. అందువల్ల నువ్వు ఈ విధంగా ఈ యొక్క భయంకరమైన ఈ కామాన్ని నీ యొక్క ఆత్మస్థితిలో ఉండి దీన్ని అదుపులో చెయ్యి అని చెప్పి 3వ చాప్టర్ని ముగించినప్పుడు చెప్పిన తర్వాత, నేను ఈ యొక్క యోగాన్ని ఏదైతే నీకు చెప్తున్నానో, నిష్కామ కర్మ యోగాన్ని నేను అంతకుముందు వివశ్వానికి ఇచ్చాను. వివశ్వాను సూర్యుడు మనువుకి ఇచ్చాడు, మనువు ఇక్ష్వాకు ఇచ్చాడు. ఈ విధంగా పరంపరలో ఈ నాలెడ్జ్ అంతా వచ్చింది అని చెప్తే, కానీ లోకంలో ఇది కాలక్రమేణా నష్టపోయింది. అదే నీకు మళ్ళీ చెప్తూ ఉన్నాను. నువ్వు నా యొక్క భక్తుడివి, నా యొక్క మిత్రుడివి, అందుకని ఇది రహస్యమైన నీకు చెప్తున్నాను. అంటే భగవద్గీత అర్థం అవ్వాలంటే భక్తుడు మిత్రుడు అవ్వాలి. సో అర్జునుడికి డౌట్ వచ్చింది, నువ్వు నేను ఒకేసారి పుట్టావు, నువ్వెలా ఈ భగవంతుడికి సూర్యుడికి చెప్పావంటే నేను ఎలా నమ్మగలనని అడిగితే, నేను ఎన్నో జన్మలు తీసుకున్నావు, నువ్వు మర్చిపోయావు, నాకు అవన్నీ గుర్తున్నాయి. యాక్చువల్గా నాకు నా యొక్క శరీరం ఎప్పుడూ క్షీణించదు, నేను ఎప్పుడు జన్మ తీసుకొని వాడిని అజ. కానీ నా యొక్క ఆత్మమాయ ద్వారా ఈ యొక్క ప్రకృతిలో స్వయంగా నేను అవతరిస్తూ ఉంటాను. ఎందుకు అవతరిస్తుంటాను? ధర్మానికి గ్లాని జరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తూ దాన్ని సాధువుల్ని రక్షించడానికి, దుష్కృతుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగానిలోనూ నేను అవతరిస్తూ ఉంటాను. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేత్తి తత్వధా. నా యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటి, ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు. సో ఈ విధంగా ఎవరైతే రాగ భయ క్రోధాలను అన్నిటిని విడిచిపెట్టి నన్ను శరణు వేడుకుంటారో ఎంతోమంది ఈ విధంగా నా దగ్గరికి వచ్చారు. కాబట్టి ఎవరు ఏ విధంగా నాకు శరణు వేడుకుంటే నేను వారిని ఆ విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు నా యొక్క మార్గాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో వారికి కోరికల కోసం చాలామంది దేవతల్ని పూజిస్తూ ఉంటారు. వారికి చాలా త్వరగా ఈ లోకంలో కోరికలు నెరవేర్చినట్టు అనిపించవచ్చు. కానీ ఈ యొక్క మొత్తం ఈ సిస్టాన్ని నేనే స్థాపించాను, చాతుర్వర్ణాన్ని. అవన్నీ స్థాపించినా సరే నువ్వు అర్థం చేసుకో, నేను దాన్ని డైరెక్ట్గా నేను దానివల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వను. ఇవన్నీ నేను చెప్పిన, నాకు ఇలాంటి కర్మ చేసిన కర్మ ఎప్పుడు నన్ను బంధించదు, నాకెప్పుడు కర్మ ఫలం గురించి ఆశ ఉండదు. నా గురించి ఇలా నేను కర్మ లేకుండా ఉంటాను, నా గురించి ఎవరు అర్థం చేసుకున్నా వాళ్ళు కూడా ఈ లోకం నుంచి బయటపడతారు.
సో ఈ విధంగా ఈ యొక్క కర్మ గురించి అర్థం చేసుకుని ఎలా అయితే ముందు వాళ్ళు పని చేశారో నువ్వు కూడా అలాంటి పని చేస్తూ ఉండు నిష్కామ కర్మగారా. ఒకళ్ళు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. నేను వాటి గురించి చెప్తాను అని చెప్పి గహనా కర్మణోగతి దాని గురించి తెలుసుకోవడం చాలా కష్టం. కర్మలో అకర్మ చూస్తూ ఆ కర్మలో కర్మను చూస్తారో ఎవరైతే చూడగలుగుతారో అతను నిజమైన బుద్ధిమంతుడు. అంటే నిష్కామ కర్మ చేస్తూ పని చేస్తూ ఉన్నా సరే కోరిక లేకుండా పని చేస్తే పని చేసినా దానికి ఫలితం రాదు. సో కర్మలో అకర్మ చూడటం. అకర్మలో కర్మ అంటే పని చేయకుండా ఉంటే దానివల్ల కర్మ రావచ్చు. సో అకర్మలో కర్మ అట్లా ఎవరైతే చూడగలిగారో అతను నిజంగా బుద్ధిమంతుడు అని చెప్తూ లైక్ ఈ యొక్క నిష్కామ కర్మ ఎలా చేయాలి అనేది 19 నుంచి 24 5 శ్లోకాల్లో చెప్తున్నారు. ఎవరు వాళ్ళు చేసే పనులన్నిటినీ ఏ విధమైన కోరికలు లేకుండా లైక్ వారు మొత్తం జ్ఞానంతో వారు చేసే పనులు చేస్తున్న అతన్ని బుద్ధిమంతుడు అన్నారు. వాళ్ళకి కర్మ ఫలం మీద ఏ విధమైన ఆశ ఉండదు. వారు ఏ విధంగా నిత్యం తృప్తితోటి ఉంటారు. వారు అలా కర్మ చేస్తున్నా కర్మలో ఇరుక్కోరు. ఏ విధమైన కోరిక లేకుండా వారి యొక్క మనస్సు బుద్ధి కంట్రోల్లో ఉంటూ అన్నీ ఏ విధమైన మమత్వం భావం కూడా లేకుండా వారు ఓన్లీ శరీరం నడిపించడానికి మాత్రమే కర్మ చేస్తూ ఉంటారు. వారికి ఏ విధమైన పాపం ఉండదు. ఏ విధంగా యదృచ్ఛా లాభ సంతుష్టో వారికి ఏ విధంగా కొన్ని రకాలైనవి దొరుకుతూ ఉంటాయో దానివల్ల వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. సో సమసిద్ధావసిద్ధోచ అంటే వాళ్ళకి జయం కలిగిన లేకపోతే అజయం కలిగిన వాళ్ళకి రెండిట్లోనూ సమానంగా ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క భౌతికమైన గుణముల నుంచి ముక్తిని పొంది జ్ఞానం అనే స్థితిలో ఉంటారు. సో అలా వారు ఏ పని చేసినా భగవంతుడికి అర్పణ లేదా ఈ యొక్క యజ్ఞం కోసం చేస్తూ ఉంటారు. సో వారు నిజమైన ఈ నిష్కామ కర్మలో నిలబడినట్టు అని చెప్తే వారు చేసే ప్రతి పని యొక్క ఆధ్యాత్మికంగా ఉంటుంది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే ఈ యొక్క వారు చేసే ప్రతి పని భగవంతుడికి అర్పిస్తూ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మమే అంటే ఇక్కడ ఆధ్యాత్మికమైనది అని. సో యజ్ఞం చేసేటప్పుడు జనరల్గా అందులో అర్పణం చేస్తూ ఉంటారు, లేకపోతే అగ్ని ఉంటుంది, అలా రకరకాలుగా అన్నీ ఉంటాయి. అన్నీ ఈ యొక్క ఆధ్యాత్మికంగా భగవంతుడిని సంతృప్తి చేయడానికి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కార్యములన్నీ ఆధ్యాత్మికమైనవి బ్రహ్మమైనవి అని ఇక్కడ చెప్తూ ఎలా యజ్ఞాలు చేస్తూ సంతృప్తి చేయడానికి ఇలా మొత్తం అంతా ఆధ్యాత్మికమైనవి అని చెప్తూ ఈ లోకంలో రకరకాల యజ్ఞాలు ఉంటాయి. ఆ యజ్ఞాలన్నీ కూడా యాక్చువల్గా ఫైనల్గా వచ్చే రిజల్ట్ మన యొక్క ఆత్మస్థితిని తెలుసుకోవడానికి చేయడానికి చేస్తారని చెప్పి రకరకాల యజ్ఞాల గురించి చెప్తారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటారు, లేకపోతే వారి యొక్క ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యజ్ఞం చేస్తూ ఉంటారు. కొంచెం మంది వారి యొక్క లైక్ బ్రహ్మచారులు ఓన్లీ వింటూ వారి యొక్క ఇంద్రియాలన్నిటిని నిగ్రహించుకుంటూ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కొంచెం మంది వారి యొక్క ఇంద్రియాలన్నిటిని ఈ యొక్క నియమంగా ప్రవర్తిస్తూ వారి యొక్క మనసుని నియంత్రించుకుంటూ ఉంటారు. అలాగే కొంచెం మంది ఈ యొక్క దానాలు చేస్తూ ఉంటారు, లేకపోతే తపస్సులు చేస్తూ ఉంటారు, యోగములు చేస్తూ ఉంటారు, లేకపోతే స్వాధ్యాయం చేస్తూ ఉంటారు, లేకపోతే కొంచెంమంది ప్రాణాయామం చేస్తూ ప్రాణాలను అదుపులో పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత కొంచెం మంది ఈ విధంగా ఇలా రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఎవరైతే ఇలా యజ్ఞాలు చేస్తూ ఉంటారో వారు వారి యొక్క కల్మషాలన్నిటి నుంచి బయటపడి వారు ఈ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలోకి రాస్తారు. ఈ లోకంలో యజ్ఞం చేయకపోతే ఈ లోకంలోనే సుఖం లేదు, ఇంకా వచ్చే లోకంలో చెప్పని అవసరం ఏముంది. సో ఇలా ఈ యొక్క వేదాల్లో ఎన్నో రకాల యజ్ఞాలు చెప్పబడి ఉన్నాయి. సో ఎవరైతే దీని గురించి తెలుసుకుంటారో వాళ్ళు ఈ యొక్క మోక్షాన్ని పొందుతూ ఉన్నారు. అన్నిటికంటే ఈ యొక్క జ్ఞాన యజ్ఞం అనేది అంటే ఎవరైతే జ్ఞానంతో ఉంటారో అది అన్నిటికంటే ముఖ్యం. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని రకాలైన కర్మలు తన యొక్క నిజమైన స్థితిని తెలుసుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడినాయి. సో అలాంటి జ్ఞానం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. సో ఒక గురువుని స్వీకరించి గురువు ద్వారా ప్రణిపాతేన
భగవంతుడు గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతూ సేవ చేస్తూ ఉంటే వారు వాళ్ళ తత్వదర్శనం ఎవరైతే ఆ యొక్క తత్వాన్ని చూసారో వారు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం ఎవరికైతే తెలిసిందో అప్పుడు మొత్తం ఈ జీవులందరూ కూడా భగవంతుడిలోని అంశాలు, భగవంతుడిలో ఉన్నారు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు మళ్ళీ మోహానికి గురి కారు అని చెప్పి ఈ యొక్క జ్ఞానం యొక్క ఉపయోగాలు చెప్తూ ఉన్నారు. ఇది మొత్తం ఎంతలాంటి పాపమునైనా ఇది ఈ యొక్క జ్ఞానం అనేది ఒక పడవలాగా ఉద్ధరిస్తుంది. ఈ యొక్క సముద్రం కష్టాలనే సముద్రాన్ని ఈ యొక్క జ్ఞానం అనేది దాటించగలదు. అలాగే ఒక అగ్ని ఒక చెక్కని ఎలా బూడిద చేస్తుందో అన్ని పాపములు ఈ జ్ఞానం ద్వారా నాశనం అవుతాయి. ఈ జ్ఞానంతో కంపేర్ చేస్తే ఈ లోకంలో ఏది దానికంటే పవిత్రమైనది ఏం లేదు. దీన్ని నీ యొక్క నిజమైన స్థితిని కాలం ద్వారా తెలుసుకుంటూ ఉంటావు. ఎవరైతే శ్రద్ధ కలుగుతారో వారికి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే జ్ఞానం ద్వారా చాలా త్వరగానే శాంతి లభిస్తుంది. కానీ ఎవరైతే అజ్ఞులు ఉంటారో, జ్ఞానం లేకుండా, లేకపోతే శ్రద్ధ లేకుండా, లేకపోతే డౌట్ చేస్తూ ఉంటారో వారికి ఈ లోకంలో కానీ వచ్చే లోకంగా కానీ సుఖం ఉండదు అని చెప్తూ, సో నువ్వు ఈ విధంగా నీ యొక్క కర్మలన్నిటినీ విడిచిపెట్టి ఈ యొక్క జ్ఞానం ద్వారా అన్ని డౌట్స్ని పక్కన పెట్టి నీ యొక్క యుద్ధాన్ని యుద్ధం చేయడానికి నువ్వు స్థితమవ్వు అని చెప్పి అర్జునుడికి మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు కృష్ణుడు. సో ఈ యొక్క 5వ చాప్టర్లో ఇలా మళ్ళీ యుద్ధం జ్ఞానం చేయమంటున్నావు ఒక పక్క నుంచి, అన్ని జ్ఞానం అంటే జ్ఞానం చేస్తామంటే జ్ఞానం ఆ యొక్క జ్ఞానయోగం చేయడం, కానీ మళ్ళీ లాస్ట్కి చివరికి వచ్చి మళ్ళీ యుద్ధం చెయ్యి అంటున్నావు. సో నాకు మళ్ళీ డౌట్గా ఉంది. ఒకసారి సన్యాసం గొప్పది అంటున్నావు, లేకపోతే కర్మ గొప్పది అంటున్నావు. సో రెండిట్లో ఏది గొప్పదో నాకు ఖచ్చితంగా చెప్పు అంటే అప్పుడు క్లియర్గా 5వ చాప్టర్లో ఫస్ట్ 7 చాప్టర్లో జ్ఞానయోగం కర్మయోగం రెండు సమానమే, రెండు ఒకటే, రెండిట్లోనూ వచ్చే ఫలితం ఒకటే. కానీ రెండిట్ల కంటే జ్ఞానం కర్మయోగం చేయడం అనేది ఉత్తమం. ఎందుకంటే లైక్ సన్యాసస్తు మహాబాహు దుఃఖమాప్తం అయోగత. ఎవరికైతే అర్హత లేదో వారు జ్ఞానయోగం చేస్తే వారికి దుఃఖం వస్తుంది. కానీ ఇలా నిష్కామ కర్మలో ఎవరైతే చేస్తూ ఉంటారో వారు చాలా త్వరగానే ముక్తిని పొందుతారు. సో ఈ విధంగా నువ్వెప్పుడు యోగయుక్తో ఈ యొక్క యోగంలో ఉంటూ నీ యొక్క ఆత్మని శుద్ధి పెట్టుకుని ఎవరైతే తన యొక్క ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటారో వారు అందరి జీవుల మీద దయ చూపిస్తూ వారి పని చేసినా ఈ లోకంలో ఏ విధమైన పని చేయకుండా ఉంటారు. వారు అన్ని పనులు మాట్లాడుతూ ఉన్నా, గాలి పీలుస్తూ ఉన్నా, చెప్తూ ఉన్నా అన్నిటికీ ఇంద్రియాలు ప్రవర్తిస్తున్నాయని చెప్పి వారి మట్టికి భిన్నంగా చూస్తూ ఉంటారు. ఈ విధంగా మొత్తం చేసే పనంతా బ్రహ్మణ్య ఆదాయ కర్మణి అంటే బ్రహ్మ అంటే ఆధ్యాత్మికంగా భగవంతుడికి అర్పిస్తూ చేస్తూ వారు ఏ పని మీద చేస్తూ ఉంటే వారికి ఎలా అయితే తామర పువ్వు మీద నీటి పొట్టు అంటకుండా ఉంటుందో అట్లా వారు ఏ విధమైన పాపం వారికి అంటదు. సో ఈ విధంగా మనసు, కాయ, మనస, వాచ ఇంద్రియాలన్నిటినీ చేసే ప్రతి పని ఆత్మ యొక్క శుద్ధి కోసం చేస్తూ ఉంటారు. సో ఎలా కర్మఫలాన్ని ఆశించకుండా ఇలా పని చేస్తూ ఉంటే వారికి శాంతి లభిస్తుంది. కానీ ఎవరైతే కామం కోసం పని చేస్తూ ఉంటారో ఫలం కోసం వారు వాళ్ళు ఈ లోకంలో బగ్ధులవుతూ ఉంటారు. సో అందువల్ల ఎవరైతే ఈ కర్మాలన్నిటిని మనసు ద్వారా పక్కన పెడతారో అతను చాలా సుఖంగా ఉంటారు. సో అతను ఈ లోకంలో ఏ పని చేసినా నేను చెయ్యట్లేదు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అతనికి యాక్చువల్గా ఈ లోకంలో పని చేసేదంతా ఒక వ్యక్తి కాదు, మొత్తం అంతా స్వభావస్తు ప్రవర్తితే. అతని యొక్క ఈ భౌతికమైన ఏదైతే కాంటాక్ట్ ఉందో ఆ యొక్క కాంటాక్ట్ ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచం దాన్ని నడిపిస్తూ ఉంది. అలాగని చెప్పి భగవంతుడు దీనికి కారణం కాదు. భగవంతుడు కూడా ఎవరి యొక్క పాపాన్ని తీసుకోడు. ఇదంతా జీవి యొక్క అజ్ఞానం ద్వారా ఈ లోకంలో చేసే పనుల ద్వారా ఈ లోకంలో జీవుడి ఈ యొక్క అజ్ఞానంలో కష్టాలు అనుభవిస్తున్నాడు. కానీ ఎవరైతే జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని నాశనం చేస్తారో వారికి ఈ యొక్క నిజమైన స్థితిని తెలుసుకుంటూ సూర్యుడిలాగా సూర్యుడు వస్తే చీకటి ఎలా నాశనం అవుతుందో మొత్తం స్థితి అతనికి తెలుస్తూ ఉంటుంది. అందువల్ల
ఎవరైతే ఈ యొక్క భగవంతుడికి బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా, తన యొక్క నిష్ట ద్వారా భగవంతుడికి శరణాగతి లేకపోతే పొందుతారో, దానివల్ల మొత్తం అతను ఈ యొక్క జన్మరాహిత్యానికి వెళ్ళి అతని మొత్తం కల్మషాలన్నీ పోతాయి అలా వచ్చినటువంటి జ్ఞానం ద్వారా. సో ఈ విధంగా ఇలా సమానత్వం ఎవరైతే పొందారో అతన్ని మొత్తం అందరూ సమానంగా చూడగలడు. విద్యా వినయే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేవ సుపాకేచ పండితా సమదర్శన. పండితుడు ఎవడైతే ఉంటారో అతను సమానంగా అందరినీ చూడగలిగే స్థితికి వస్తే అప్పుడు అతను సమాన స్థితిని వచ్చినట్టు. లేదా భగవంతుడి యొక్క రకరకాల శరీరంలో ఇచ్చినవి కూడా భగవంతుడు వారు చేస్తున్న కర్మలకు అనుగుణంగా ఇచ్చాడు అని ఎవరైతే భగవంతుడిని సమానంగా చూడగలుగుతాడో అతన్ని పండితుడు అని అంటారు. సో ఎవరైతే ఈ విధంగా సమానత్వానికి వచ్చారో వారు యాక్చువల్గా బ్రహ్మన్ అనే స్థితికి వాళ్ళు పొందినట్టు. వారు సుఖం ప్రియం అయినది దొరికినప్పుడు సంతోషించకుండా, లేకపోతే అప్రియం దొరికినప్పుడు బాధపడకుండా ఎలా స్థిరబుద్ధిగా ఉంటారో వాళ్ళు బ్రహ్మన్ స్థితిలో ఉన్నట్టు. సో ఈ యొక్క ఇంద్రియాలకి ఆసక్తి లేకుండా లోపల ఆత్మ ద్వారా ఎవరైతే సుఖం పొందుతూ ఉంటారో వారి యొక్క సుఖం చాలా అక్షయం, నాశనం లేకుండా ఉంటుంది. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోన ఏవతే. కానీ ఈ యొక్క ఇంద్రియ తృప్తి ద్వారా ఏదైతే వచ్చిందో అది దుఃఖయోనయ, అది దుఃఖానికి కారణం కలిగిస్తూ ఉంటుంది. ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బద. అది దానికి ఆది అంతం రెండూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో దానికి వాళ్ళు దాని మీద ఎంజాయ్ చేయరు. సో ఎవరైతే ఈ కామక్రోధాన్ని తట్టుకొని ఓర్పుగా దీన్ని తట్టుకోగలుగుతారో అతను యాక్చువల్గా సయుక్త ససుఖీన, అతను ఆనందంగా ఉన్నట్టు. సో ఎవరైతే తన యొక్క ఆత్మస్థితిలో లోపల నుంచి ఆనందం పొందుతూ ఉంటారో అతను సుయోంతస్సుకో అంతరారామ స్తదాంతర జ్యోతి ఏవ, అతనికి నిజంగా బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి, బ్రహ్మభూత స్థితిలో నిజమైన ఆత్మ యొక్క స్థితిని తెలుసుకున్నాడు అనే అది చెప్తుంది. సో ఈ విధంగా ఎవరైతే ఈ స్థితికి వచ్చారో అన్ని కల్మషాలు పోతాయి, అన్ని యొక్క డౌట్స్ అన్నీ పోతాయి, అతను అందరికీ మేలు చేసే స్థితిలో ఉంటారు. కామక్రోధాలని ఎవరైతే ఇలా విడిచిపెట్టారో ఈ లోకంలో వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క బ్రహ్మ నిర్వాణం అనే స్థితికి వారు వచ్చినట్టు. సో ఈ స్థితికి రావడానికి ఈ యొక్క అష్టాంగ యోగ ద్వారా చాలా త్వరగా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క అష్టాంగ యోగా చేస్తూ టాపిక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అన్నిటిని ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకుని ప్రాణములన్నిటిని మనసులో పెట్టుకుంటూ మన మనస్సుని బుద్ధిని మొత్తం ఈ యొక్క ఆత్మ యొక్క స్థితిలో పెట్టుకుని మోక్షం కోసం ప్రయత్నిస్తూ అతన్ని అలా ఎవరైతే నిజంగా ప్రయత్నిస్తున్నాడో అతను ముక్తి మార్గంలో ఉన్నాడు అని చెప్తూ ఫైనల్గా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. శాంతి ఫార్ములా చెప్తున్నారు. అంటే శాంతి రావడానికి ఈ లోకంలో ఉండే ఏ విధంగా ఉంటే శాంతి వస్తుందో అనేది చెప్తున్నారు. ఈ లోకంలో భోక్తారాం యజ్ఞ తపసాం, భోక్త యజ్ఞాలకి తపస్సులకి అన్నిటికీ భోక్త భగవంతుడు అని తెలుసుకునడం. సర్వలోక మహేశ్వరం, ఈ లోకాలన్నిటికీ కంట్రోల్ చేసేది భగవంతుడు అని తెలుసుకున్నాం. సుహృదం సర్వభూతనం, అందరికీ సుహృదుడు భగవంతుడు అని తెలుసుకున్నాం. జనరల్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం, మనం యజ్ఞం తపస్సు చేస్తే యజ్ఞం తపస్సు ద్వారా మనం ఎంజాయ్ చేయాలి, లేకపోతే మనం ఈ లోకాల్లో మొత్తం లోకాలు కాకపోయినా అట్లీస్ట్ కొంచెమన్నా మనం కంట్రోల్ చేస్తున్నాం, లేకపోతే మేము అందరికీ సుహృదులం మనం ఫీల్ అయితే యాక్చువల్గా భగవంతుడి పొజిషన్ మనం తీసుకుంటూ ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టు. కానీ భగవంతుడు నిజంగా అన్నిటికీ కంట్రోలర్, అన్నిటికీ అతను నిజమైన సుహృదుడు, అతను అన్నిటికీ భోక్త అని తెలుసుకుంటే మనకి నిజమైన శాంతి లభిస్తుంది. సో అట్లా ఏదైతే ధ్యాన యోగం గురించి చివరిలో చెప్పారో దానికి విస్తరిస్తూ అర్జునుడు అడగకుండానే ఆ యొక్క జ్ఞానయోగం గురించి చెప్తూ ఎవరైతే కర్మ లైక్ మనకి కర్మయోగానికి జ్ఞానయోగానికి చెప్తూ
హృదయం శుద్ధి అయితే అప్పుడు జ్ఞానయోగం కానీ అష్టాంగ యోగం కానీ చేయాలి. హృదయం శుద్ధి లేనప్పుడు కర్మయోగం చేయాలి అనేది ఫస్ట్ 6 చాప్టర్లో థీమ్. సో ఎవరైతే కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మం చేస్తూ ఉంటారో అతను నిజంగా సన్యాసి యోగి. అంతేగాని ఎవరు ఏ పని చేయకుండా ఏ అగ్ని ముట్టించకుండా ఉండే అతను కాదు. సో ఏదైతే సన్యాసం అని చెప్పబడిందో కర్మ ఫలాన్ని ఆశించకుండా చేసే పని అది కూడా సన్యాసంతో సమానమే. ఎవరైతే కోరికని విడిచిపెట్టరో అతను ఎప్పుడు యోగి అవ్వలేడు. మరి ఎప్పుడు ఇతను ఈ యొక్క కర్మని విడిచిపెట్టచ్చు? సో 6 రుక్షోర్ మునేర్ యోగం అప్పుడే మొదలుపెట్టి తన యొక్క హృదయం ఇంకా శుద్ధి చెందకపోతే అతనికి కర్మ చేస్తూ ఉండాలి. యోగారూఢస్య తన యొక్క ఎవరైతే హృదయం శుద్ధి చెందిందో వారికి శమః కారణముచ్యతే. అప్పుడు వారి పనిని పక్కన పెట్టి అతను యోగా చేయొచ్చు, లేదా అష్టాంగ యోగా, జ్ఞాన యోగా ఇవన్నీ చేయొచ్చు. మరి ఆ యోగారూఢ స్థితికి వచ్చారని ఎలా తెలుసుకోవచ్చు? ఎప్పుడైతే ఇంద్రియములన్నీ ఇంద్రియార్థముల కోసం ప్రయత్నించకుండా ఉన్నాయో, అన్ని రకాలైన కోరికల్ని విడిచిపెట్టారో అప్పుడు యోగారూఢ స్థితికి వచ్చినట్టు. ఈ యొక్క అష్టాంగ యోగా చేయడానికి మనస్సు అనేది చాలా అన్నిటికంటే అడ్డంకి. కాబట్టి ఒకళ్ళు వారిని మనస్సు ద్వారా ఉద్ధరింపు చేసుకోవాలి. వారి మనస్సు ద్వారా ఒకళ్ళని కిందకి వెళ్ళేటట్టు చేయకుండా ఉండాలి. ఒకరి మనసే బంధువు, ఒకరి మనసే ఒకరికి శత్రువు. ఎప్పుడు మనస్సు బంధువు అవుతుంది? ఎవరి యొక్క మనస్సు వారి యొక్క అదుపులో ఉందో అది బంధువు అవుతుంది. ఎవరి యొక్క మనస్సు అదుపులో లేదో అది వారికి శత్రువు అవుతుంది. సో ఇలా మనస్సుని ఎవరైతే అదుపులో చేసుకుని యోగారూఢ స్థితికి వచ్చారో వారి యొక్క మనస్థితి ఎలా ఉంటుందంటే, వారి యొక్క మనస్సుని అదుపులో పెట్టుకుని ఉన్నారు. వారికి శీత, ఉష్ణ, సుఖ, దుఃఖ, మాన, అపమాన ఇలాంటివి అన్నీ కలిగిన వాటిలన్నిటికీ సమానంగా చూస్తూ ఉండగలుగుతారు. వారు జ్ఞానంతో విజ్ఞానంతో చాలా తృప్తిగా ఉంటూ ఉంటారు. వారు ఒకే స్థితిలో ఉంటూ ఉంటారు. వారి యొక్క ఇంద్రియాలని జయించి ఉంటారు. అటువంటి వాళ్ళని యుక్త యోగి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఒక రాయిని కానీ, ఒక బంగారాన్ని కానీ, లేకపోతే లైక్ ముత్యాలు వాటిలన్నిటిని కూడా సమానంగా చూడగలిగే స్థితిలో ఉండగలుగుతారు. అట్లాగే వస్తువుల్ని సమానంగా చూడడం కంటే వ్యక్తుల్ని సమానంగా చూడడం ఇంకా కష్టం. సుహృన్ మిత్రారి ఉదాసీన మిత్రుల్ని, లైక్ శత్రువుల్ని, మొత్తం అందరినీ కూడా ఎవరైతే సమానంగా చూడగలుగుతారో అతను నిజంగా ఈ యొక్క సమానత్వం అనే స్థితికి వచ్చినట్టు అని యోగారూఢ యొక్క మనిషి యొక్క స్థితులు చెప్పారు. చెప్పిన తర్వాత అష్టాంగ యోగా ఎలా చేయాలి? అష్టాంగ యోగా ఎవరైతే యోగారూఢ స్థితిలో వచ్చారో వారు అష్టాంగ యోగం చేయొచ్చు. సో అష్టాంగ యోగా ఎలా చేయాలి అనేది చెప్తూ ఒక యోగి రహస్యంగా ఉంటూ అతను ఏకాకిగా ఒక్కళ్ళే ఉంటూ తన యొక్క ఆత్మ అన్నిటినీ నిగ్రహించుకుంటూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక శుచి అయిన ప్రదేశంలో తన యొక్క ఆసనమును పెట్టుకుని మరీ పైకి లేకుండా మరీ కిందకి లేకుండా దాని మీద యొక్క లైక్ ఏదైతే జింక చర్మాన్ని పెట్టి పైన కుష పెట్టి అట్లా దాని మీద కూర్చుని ఒక ఏకాగ్రతతోటి మనసుని పెట్టి చిత్తాన్ని ఇంద్రియాలని అన్నిటిని అదుపులో పెట్టుకుని యోగం దాని యొక్క ఆత్మ విశుద్ధి కోసం యోగం చేస్తూ ఉండాలి. తన ఆసనాన్ని వేస్తూ సమం లైక్ కాయ తన యొక్క శరీరం శిరస్సు కంఠం మొత్తం అంతా స్ట్రైట్ లైన్లో ఉంటూ ఎటువంటి కదలిక లేకుండా తన యొక్క ముక్కు చివర చూస్తూ వేరే అటు ఇటు చూడకుండా ఎవరైతే ప్రశాంతంగా భయం లేకుండా బ్రహ్మచారి యొక్క వ్రతంలో ఉంటూ మనస్సుని చాలా అదుపులో పెట్టుకుని నా మీద ఆలోచిస్తూ మచ్చిత్తో ఎవరైతే ఇలా ప్రయత్నిస్తూ ఉంటారో యుక్త ఆసీత మత్పరహ వారి యొక్క గమ్యం నన్ను చేరుకోవడానికి అలా ప్రయత్నిస్తూ ఉండాలి. అలా ఎప్పుడు యోగి ప్రయత్నిస్తూ ఉంటే వారి యొక్క మనసుని అదుపులో పెట్టుకుని అతను శాంతి అనే స్థితికి వచ్చినట్టు నన్ను చేరగలుగుతారు. కానీ అలా యోగం చేయడానికి అడ్డంకులు ఏముంటాయి? మరీ ఎక్కువ తిన్నా యోగం రాదు, మరీ అసలు తినకపోయినా యోగం రాదు, మరీ ఎక్కువ పడుకున్న యోగం రాదు, మరీ పడుకోకపోయినా యోగం రాదు. ఎవరైతే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆహారం విహారం చేసే పనులు కర్మ నిద్ర ఇవన్నీ యుక్తంగా ఉండాలి. అలా ఉంటే అవి అన్ని దుఃఖాలన్నిటినీ నాశనం చేస్తాయి సమానత్వంగా రెగ్యులేటెడ్గా ఇవన్నీ చేస్తే.
అలా ఎవరి యొక్క చిత్తం అదుపులో ఉంటుందో, వారి యొక్క చిత్తం ఆత్మస్థితిలో ఉంటుందో, అన్ని కామాల్ని విడిచిపెట్టారో అతన్ని యుక్త, నిజంగా యోగా అనే స్థితిలో ఉన్నారు అని చెప్పబడుతుంది. దానికి ఒక ఉదాహరణ, గాలి లేని ప్రదేశంలో ఒక దీపం పెడితే ఎలా అటు ఇటు మారకుండా ఉంటుందో అట్లా ఈ వారి యొక్క చిత్తం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఆ స్థితిలో వాళ్ళు అనుభవించే స్థితి ఎలా ఉంటుందంటే, ఆ వారి యొక్క ఆత్మస్థితిలో వాళ్ళు చాలా సంతృప్తితోటి ఉంటారు. వారి యొక్క ఆనందం ఈ యొక్క మన యొక్క ఇంద్రియ ఆనందానికి బయట పరంగా బుద్ధికి అందకుండా ఆత్మానందంతో వాళ్ళు పొందుతూ ఉంటారు. ఎవరైతే దీన్ని పొందారో వాళ్ళు తత్వం నుంచి ఎప్పుడూ ఇంత కూడా బయటకి రారు. వాళ్ళు అది లభించిన తర్వాత ఇంకా దీనికంటే ఏది ఉత్తమమైనది లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత ఎంత పెద్ద దుఃఖం వచ్చినా దాని నుంచి వారు దాని గురించి వారు స్థలించరు. అలాంటి స్థితి ఎవరికి వచ్చిందో అతను నిజమైన యోగా అనే స్థితిలో ఉన్నారు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో అట్లా ఆ స్థితికి రావడానికి చాలా నిశ్చయత్వంతో ఏ విధమైన అనిర్విణ్ణ చేతస అంటే ఎప్పుడు లైక్ దిగాలు పడకుండా, అంటే నిరుత్సాహపడకుండా ఈ యొక్క యోగంలో ప్రయత్నిస్తూ సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత, మన యొక్క ఎన్నో రకాలైన కామాలు హృదయంలో రావచ్చు, కానీ దాని సంకల్ప ప్రభావంతో దాన్నింటిని పక్కన పెట్టి అన్ని రకాలుగాను ముందుకు వెళ్తూ ఉండాలి. దీంట్లోనే మన యొక్క పిచ్చుక గరుడ స్టోరీ కూడా వచ్చింది, మనం నిరుత్సాహపడకుండా ఎలా పని చేయాలని. అలా నెమ్మదిగా ఈ యొక్క ఇంద్రియాలన్నిటిని మనం బుద్ధి ద్వారా అదుపులో పెట్టుకుంటే ఆత్మ సంస్థం మనఃకృత్వ, మనసులో పెట్టుకుని వేటి గురించి ఆలోచించకుండా ఉండాలి. మనసు అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఎతో నిశ్చలతి, మనశ్చంచలం అస్థిరం. కానీ మళ్ళీ దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుని ఆత్మ వైపు పెడుతూ ఉండాలి. అలా పెట్టిన తర్వాత ఎవరైతే ఇలా ప్రశాంతమైన స్థితిని వస్తారో అతనికి అత్యంత సుఖం వస్తుంది. రజోగుణం సమోగుణం అంతా నాశనం అయినప్పుడు అతను బ్రహ్మభూత అనే స్థితికి రాగలుగుతాడు. సో ఇలా ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటే అన్ని కల్మషాలు నాశనమైన తర్వాత అతనికి బ్రహ్మ సంస్పర్శం, అంటే బ్రహ్మం అతని యొక్క ఆత్మ యొక్క స్థితిని అతనికి తెలిసి అత్యంత సుఖం అతను పొందుతూ ఉంటాడు. సో అతను మొత్తం అన్ని రకాలైన జీవులందరూ కూడా పరమాత్మలో ఉన్నారు, అలాగే పరమాత్మలో మొత్తం జీవులన్నీ ఉన్నాయి అని ఎవరైతే చూడగలుగుతారో అతను నిజంగా సర్వత్ర సమదర్శన, సమానంగా చూడగలిగే స్థితికి వచ్చినట్టు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి, ఎవరైతే నన్ను అన్ని ప్రదేశాలను చూడగలుగుతారో, లేకపోతే అన్నీ నా మీద ఉన్నాయని ఎవరైతే చూడగలుగుతారో అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు నాశనమవును, ఆ వ్యక్తి నాకెప్పుడు నాశనమవ్వడు అని చెప్తూ, ఈ యొక్క ఎవరైతే అన్ని జీవుల్లోనూ ఉండే పరమాత్మ నేను ఒకటే అని తెలుసు అలా నన్ను పూజిస్తూ ఉంటారో అతను ఎప్పుడు నాలోనే ఉంటాడు అని చెప్పి, ఈ యొక్క సమానత్వం అంటే ఒక రకమైన ఒక ఉదాహరణ చెప్తూ, ఎవరు తన యొక్క దుఃఖాన్ని వేరే వాళ్ళ దుఃఖంతో చూస్తూ వేరే వారి సుఖాన్ని తన యొక్క సుఖంగా చూస్తారో అలా చూసేవారు సమత్వమైన స్థితిలోకి వచ్చారు, అతను పరమమైన ఉత్తమమైన స్థితిలోకి వచ్చారని చెప్పి అష్టాంగ యోగా ఎలా చేయాలి, దాంట్లో వచ్చే ఫైనల్ స్టేజెస్ ఎలా ఉంటాయి, అతను వచ్చిన తర్వాత అతని యొక్క కాన్షియస్నెస్ తను ఎలా మొత్తం తననంతా భగవంతుడిలో అందరినీ భగవంతుడిలో హృదయం భగవంతుడి యొక్క అంశగా చూస్తూ మొత్తం భగవంతుడినే చూడగలుగుతారు. సో అట్లా లక్షణాలన్నీ చెప్పారు అష్టాంగ యోగం. అన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది, నువ్వు ఇలా చెప్తున్నావు అష్టాంగ యోగా మనసు నియంత్రించుకోవాలి ఇవన్నీ అని చెప్పి, కానీ మనస్సు నియంత్రించడం అంటే చాలా కష్టం, అది చాలా చంచలంగా ఉంటుంది, ప్రమాదం చాలా బలం, అది దాన్ని నిగ్రహించాలంటే వాయువుని నిగ్రహించడం కంటే చాలా కష్టం. అంటే నువ్వు చెప్పింది కరెక్టే, మనసు నిగ్రహించడం కష్టం, కానీ దీన్ని 2 మార్గాల ద్వారా మనం నియంత్రించవచ్చు. అభ్యాస వైరాగ్య, అభ్యాసం చేస్తూ అట్లాగే వైరాగ్యంగా ఉంటే దీన్ని మనస్సుని మనం అదుపులో పెట్టుకోవచ్చు. కానీ ఎవరైతే ఇలా అభ్యాసం చేయకుండా మనసుని కంట్రోల్లో లేకుండా ఉంటారో వారికి ఈ విధమైన యోగం రావడం అనేది ఇంపాసిబుల్, చాలా కష్టం. కానీ ఎవరైతే మనస్సుని కంట్రోల్ చేసుకుంటారో
వారికి ఒకానొక ఉపాయం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు అని ఇలా అర్జునుడు చెప్పిన తర్వాత అర్జునుడు ఇంకొక ప్రశ్న అడుగుతారు. నువ్వు చెప్తున్నావు లైక్ ఈ యొక్క యోగం చేయాలని, కానీ ఒక వ్యక్తి చాలా శ్రద్ధతోటి యోగం చేయడానికి మొదలు పెట్టారు. కానీ మొదలుపెట్టి రకరకాల కారణాల ద్వారా మనసు చాలా చంచలమైంది. సో దాని యొక్క ఉత్తమమైన గతిని పొందకుండా ముందే దాన్ని మధ్యలో వదిలిపెడితే ఈ విధంగా భౌతికంగాను నష్టపోయాడు, ఆధ్యాత్మికంగాను నష్టపోయాడు. ఈ విధంగా 2 విధాలుగాను నష్టపోయాడు అతను. సో అతని యొక్క పరిస్థితి ఏంటి? ఒక మేఘం 2 విధాల గాలి వచ్చి ఎలా చెల్లాచెదరమైందో అతనికి మొత్తం ఏ విధమైన సుఖం లేకుండా పోతాడా? అతనికి వచ్చే ఫలితం ఏంటి? ఇది నా యొక్క డౌట్. నువ్వే దీన్ని తీర్చగలవు అంటే భగవంతుడు పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య కృద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, ఈ లోకంలో మంచి చేసేవాడికి ఎప్పుడు నాశనం అంటూ ఉండదు, దుర్గతిం అంటూ ఉండదు వాడికి. అతను ఇప్పుడు ప్రయత్నించి ఒకవేళ ప్రయత్నం నెరవేరకపోతే అతనికి పుణ్యలోకాలు వస్తాయి. అక్కడ పుణ్యలోకాలని శాశ్వతి సమాహ ఎన్నో సంవత్సరాలు అక్కడ అనుభవించి ఈ లోకంలో మంచి కులంలో పడతాడు, లేదా పెద్ద డబ్బున్న కులంలో పడతారు, లేదా ఒక మంచి యోగుల యొక్క కుటుంబంలో పడతారు. ఈ యొక్క యోగుల యొక్క కుటుంబంలో పడడం అనేది ఈ లోకంలో చాలా దుర్లభతరం, చాలా అరుదు. తర్వాత అలా యోగుల కుటుంబంలో పుట్టి ఏదైతే ముందు జన్మలో అతను ప్రయత్నించి వచ్చాడో అవన్నీ అతను మళ్ళీ వెంటనే చాలా ఈజీగా అలాంటి ఆధ్యాత్మికకి ఆకర్షణ చెంది ఇంతకు ముందు జన్మలో ఎంతవరకు సాధించాడో అది చాలా ఈజీగా పొంది అక్కడి నుంచి మళ్ళీ ప్రయత్నం మొదలు పెడతారు. ప్రయత్నం మొదలుపెట్టి అలా లైక్ ఎన్నో జన్మల యొక్క సంసిద్ధి ఇలా ప్రయత్నం చేసిన తర్వాత చివరికి అతను తన యొక్క గోల్ ఏదైతే ఉందో తన యొక్క లక్ష్యాన్ని, ఆత్మస్థితిని తను తెలుసుకుంటారు. యోగి అనేవాడు తపస్సులు చేసే వాళ్ళందరికంటే గొప్ప, జ్ఞానులందరికంటే కూడా గొప్ప, కర్ములందరికంటే కూడా గొప్ప. అందువల్ల నువ్వు యోగివి కమ్ము, యోగి అవ్వు. కానీ యోగి అంటే ఎవరు? యోగి అంటే అందరికంటే ఉత్తమమైన యోగి ఎవరు? యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అందరి యోగుల కంటే ఎవరైతే నన్ను వారి యొక్క అంతరాత్మలో శ్రద్ధతోటి చాలా భజిస్తూ ఉంటారో అతను అందరి యోగుల కంటే ఉత్తమమైన యోగిని అని నేను అనుకుంటాను అని చెప్పి అష్టాంగ యోగం మొత్తం చెప్తూ దానికి చివరికి కంక్లూజన్గా అది ఎవరైతే మనస్సులో భగవంతుని భజిస్తూ ధ్యానిస్తూ ఉంటారో వారు నిజమైన యోగంలో ఉన్నారు అని చెప్పి భక్తి యోగంతో ఎండ్ అయింది. సో దీన్ని మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఈ యొక్క భక్తి యోగం గురించి 7వ చాప్టర్ నుంచి మొదలు పెడతారనమాట. అంటే అన్ని యోగుల కన్నా ఎవరైతే తన మీద దృష్టి పెట్టి భజన చేస్తూ ఉన్నారో అతన్ని అత్యంత ఉత్తమ యోగం అన్నారు. అలాంటి యోగం చేయడానికి ఏ విధంగా భక్తి అనేది ఉపయోగపడుతుంది అని చెప్పడానికి 7వ చాప్టర్ నుంచి మొదలు పెడతారు. సో ఈ విధంగా ఫస్ట్ 6 చాప్టర్లో మెయిన్ థీమ్ అర్జునుడిని ముందు ఇనిషియల్గా లైక్ ఆత్మజ్ఞానం చెప్పిన తర్వాత నిష్కామ కర్మ చెయ్యి అని ప్రోత్సహిస్తూ, నిష్కామ కర్మ ఎందుకంటే హృదయం శుద్ధి లేనప్పుడు నిష్కామ కర్మ చేస్తే దాని ద్వారా ఆత్మజ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు అష్టాంగ యోగం చెయ్యొచ్చు అని ఒక సూచన ప్రకారం చెప్పారు. కానీ ఈ యొక్క కృష్ణుడు మెయిన్ ఈ యొక్క నిష్కామ కర్మ చెప్పిన 7వ చాప్టర్ నుంచి భక్తి యోగం అనే విషయాల గురించి చెప్తారు. భక్తి యోగం అనేది వీటిలన్నిటిలో కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. సో మనం పనులు చేస్తూ భక్తి యోగాన్ని ఎలా చేయాలి అనే విషయాన్ని 7వ చాప్టర్ నుంచి చెప్తూ ఉంటారు. సో మనకి ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్నే మనకి భక్తి యోగంగా అందించారు. ఎందుకంటే 9వ చాప్టర్లో చెప్పినట్టు యత్కరోషి యదశ్నాసి యజ్జుహాసి దదాసియత్, నువ్వే పని చేసినా ఏం చేసినా అన్ని నాకు అర్పిస్తూ చెయ్యి అనే దాన్ని ప్రభుపాదుల వారు తీసుకుని ఈ యొక్క మనం చేసే ప్రతి పని భగవంతుడికి అర్పిస్తూ చేస్తూ ఉండడం. అందుకని కర్మయోగాన్ని భక్తి యోగంతో చెప్తూ మనకి ఇవన్నీ చెప్పారు. సో ఈ విధంగా మనం లైక్ బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సిందంతా మనం చేసే పనులన్నిటినీ భగవంతుడి యొక్క సంతోషం కోసం చేస్తూ దాన్ని భగవంతుడికి అర్పిస్తూ చేస్తూ ఉంటే దానివల్ల అన్నిటికంటే ఉత్తమమైన మనకి మేలు జరుగుతూ ఉంటుంది. అవన్నీ ఇంకా
భక్తి యోగం మొదలైన తర్వాత ఇంకా క్లియర్ అవుతాయి టాపిక్స్ అవన్నీ. సో నేను ఇక్కడితో నేను విరామిస్తాను. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఫస్ట్ 6 చాప్టర్లో దానికి సంబంధించిన మీకు టెక్నికల్ ప్రశ్నలు ఉంటే అడగండి. మేబీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఎస్ మీనాక్షి మాధవ్. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ. ప్రభుజీ, యుద్ధానికి సంసిద్ధమయ్యేటప్పుడు అర్జున అన్ని అడిగారు, పాపం వస్తుంది, ఆనందం ఉండదు, దాని బదులు నేను భిక్షమే ఎత్తి అది మేలు కదా, సో పాపం అనేది ఉండదు కదా అని చెప్తే, అప్పుడు కృష్ణ చెప్తారు, మీ యుద్ధంలో రాజ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది, ఇవన్నీ చెప్తారు. సో ఇవన్నీ కూడా చెప్పినట్లుంది కదా ప్రభు. ఇప్పుడు అర్జునకి ప్లస్ కౌరవుల గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మ్యూట్ అయిపోయింది, మీది మ్యూట్ అయింది, మీ మాట వినబడతలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ చెప్పండి. అది ప్రభుజీ, ఇప్పుడు యుద్ధం చేసేదానికి ఇప్పుడు కౌరవుల సైడ్ అయితే వాళ్ళు ఓకే, వాళ్ళు అన్యాయం సైడ్ ఉన్నారు. ఇప్పుడు పాండవుల్లో కూడా ఇప్పుడు ఎంతసేపు అర్జున గురించి ఆలోచిస్తున్నారు కదా, యుద్ధం చేస్తే నీకు ఇలా ఉంటుంది, యుద్ధం చేయకపోతే ఇలా ఉంటుంది, యుద్ధం చేస్తే ఒకవేళ గెలిస్తే రాజ్యం వస్తుంది, లేదంటే ఓడిపోతే వీరగతి, యుద్ధంలో వీరగతి అనేది వస్తుంది అని చెప్పారు. బట్ ఆ సైడ్ ధర్మాత్ములు కూడా ఉన్నారు కదండి ప్రభుజీ. సో వాళ్ళ గురించి ఎంతవరకు కన్సోల్ చేయగలిగారు, ఎంతవరకు కన్విన్స్ చేయగలిగారు కృష్ణ అర్జునాని? ఇప్పుడు ఎంతసేపు అర్జున గురించే చెప్తున్నారు, నువ్వు యుద్ధం చెయ్యి, లేదంటే ఒకవేళ నువ్వు చేయకపోతే నీకు అపకీర్తి వస్తుంది, ఇలానే చెప్తూ ఉన్నారు కదా. మరి పాండవుల సైడ్ ఉన్నటువంటి యుద్ధ వీరుల గురించి ఏం టాపిక్ వచ్చింది ప్రభుజీ? లైక్ ఒకవేళ వాళ్ళు కూడా యుద్ధంలో మరణిస్తే వీరగతి పొందుతారు, ఇలానే చెప్తూ ఉన్నారు. కానీ ఒక 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 మంచి వాళ్ళని కూడా శిక్షించకూడదు కదండి ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళ సైడ్ ధర్మాత్ములు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదండి ప్రభుజీ. కౌరవుల సైడ్ కాకుండా, పాండవుల సైడ్ అర్జుననే కాకుండా, ఈ 5 మంది కాకుండా మిగిలినటువంటి యుద్ధ వీరుల యొక్క పరిస్థితి ఏంటి ప్రభుజీ? వాళ్ళు యుద్ధంలో మరణించి వీరగతి పొందవలసిందేనా ఒకవేళ? అది ఎంతవరకు కృష్ణ అర్జునకి కన్విన్స్ చేయగలిగారు? ఎంతసేపు అర్జున గురించే చెప్తున్నారు కదా, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ద అదర్ వారియర్స్. ఎట్లా ప్రభుజీ, అది ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు భీష్మ ద్రోణుడి గురించి చెప్తూ ఆత్మ గురించి చెప్పినప్పుడు, లైక్ ఎలా అయితే ముసలి లైక్ శరీరం విడిచిపెడుతుందో, లైక్ వయసులో ఉన్నప్పుడు, లైక్ వృద్ధాప్యం వచ్చినప్పుడు చెరిగిపోయిన బట్టలు విడిచిపెట్టి ఎలా తీసుకున్నారు, అలా భీష్ముడు ద్రోణుడు వీళ్ళప్పుడు అందరూ వృద్ధాప్యంలో ఉన్నారు, వారి యొక్క శరీరాలు విడిచిపెట్టినప్పుడు ఇంకా పెద్ద శరీరం, మంచి శరీరం వస్తుంది అన్నట్టు ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అట్లాగే మెయిన్గా ఇలా ఫస్ట్లో ఇనీషియల్గా అర్జునుడికి ధర్మం అంటే ఇది నీకు లాభం వస్తుంది, నష్టం వస్తుంది అని ఇనీషియల్గా అట్లా చెప్పినా యాక్చువల్గా అది మెయిన్ మోటివేషన్ కాదు కృష్ణుడిది. అంటే స్వర్గం వస్తుంది, ఇలా నష్టం వస్తుంది అని, అది జస్ట్ బ్రీఫ్గా ఓన్లీ ఒక 7 శ్లోకాల్లో చెప్పి, మెయిన్ మోటివేషన్ నువ్వు అసలు లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ధర్మం, నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటిస్తూ నువ్వు చెయ్యాలి అనేది మెయిన్ మోటివేషన్ అర్జునుడికి చెప్పింది కృష్ణుడు. సో నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావు, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యుద్ధం అనే అవకాశం లభించింది. యాక్చువల్గా క్షత్రియులకి అలాంటి యుద్ధం అనేది లభించడం అనేది కూడా ఒక లైక్ వరం లాంటిది అనమాట, వారికి ఆపర్చునిటీ టు గో టు హెవెన్. సో అది వాళ్ళు ఇంకా నువ్వు యాక్చువల్గా వేరే వాటిలో చెప్తారండి, భీష్ముడు ద్రోణుడు నువ్వు చంపాలి అనుకోవట్లేదు, కానీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చాలా వాళ్ళ హృదయంలో ఎప్పుడెప్పుడు ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు అని అన్నట్టు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. సో అర్జునుడికి మెయిన్గా అతని గురించి చెప్తూ ఉన్నా, ఇండైరెక్ట్గా వేరే వాళ్ళ యొక్క వారి పరిస్థితులు ఎలా వస్తాయనేది ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూ, మెయిన్గా నీ యొక్క ఫోకస్ మీద నువ్వేది చేయాలి, ధర్మం అయితే లాభం వచ్చినా నష్టం వచ్చినా రెండిట్లకి నీ గురించి ఆలోచించకుండా ఏది ధర్మం అది చేయాలన్నట్టు చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు యుద్ధం అంటే అర్జున్‌తో పాటు ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా వారి యొక్క ధర్మం ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. యుద్ధం అనేది శాంక్షన్ అయినప్పుడు అందరూ చేయవలసింది వాళ్ళ కర్తవ్యాన్ని వారు నిర్వహించాల్సింది. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ద వారియర్స్
అని అంతే కదండి ప్రభుజీ. యుద్ధ ప్రిన్సిపల్స్ Yes. అన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి అని Mm. అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంతే కదండి ప్రభుజీ. ఇంకేం లేదు కదా అందులో. Yes. అదే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అనితా కుమారి మాతాజీ. हरे कृष्णा प्रभु जी, सादर प्रणाम। హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ నాది క్వశ్చన్ అంటే ప్రతిదీ మనము దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ చెయ్యాలి అంటే ఎలా ప్రభుజీ? ప్రతి కర్మ చేసినప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలా? ప్రతి కర్మ చేసినప్పుడు బేసిక్గా ఈ కర్మ నేను అల్టిమేట్గా భగవంతుడి యొక్క సంతోషం కోసం చేస్తున్నాను అని గుర్తుపెట్టుకుంటూ ఆ కర్మ చేయడం. ఆ తర్వాత కర్మ చేసినప్పుడు ఎంత వీలుంటే అంత మధ్యలో కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం. తర్వాత కర్మ చేసిన తర్వాత ఆ పని నీ యొక్క సంతోషం కోసం చేస్తున్నా అని చెప్పి భగవంతుడికి అర్పించడం. అట్లా దాని రిజల్ట్ గురించి ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా భగవంతుడి ఏమొచ్చినా కూడా భగవంతుడి కృపే అనుకోవాలి. అంతేనా ప్రభుజీ? అవును, భగవంతుడి కృపే భగవంతుడి కోసం అనుకుంటూ చేస్తూ ఉండాలి. సో ఓకే 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 ప్రభుజీ. కొంచెం జపమాల అది చేసినప్పుడు ధ్యానం ఉండట్లే ప్రభుజీ. దానికి ఏదైనా సొల్యూషన్ ఇస్తారా ప్రభుజీ? సో జపమాల చేసినప్పుడు ధ్యానం ఉండట్లేదు అనేది జనరల్గా బేసిక్గా అది మనకి భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ ఆ ధ్యానం కుదురుతుంది. సో మనం ఎంతవరకు మన హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే అంత ఈజీగా మనం ధ్యానం చేయగలుగుతూ ఉంటాం. సో అందుకే మనం భక్తిలో ఈ యొక్క రకరకాల అన్ని అంశాలు పాటిస్తూ ఉంటాం. అది విత్ టైం మన హృదయం శుద్ధి చెందే కొద్దీ అది మనం కాన్సన్ట్రేషన్ చేయగలుగుతుంటాం. సో భక్తి ఓకే ఓకే అన్ని ప్రాక్టీస్ ప్రిన్సెస్ చేస్తా ఉంటే కుదురుతుంది అంటున్నారు కదా ప్రభుజీ. అంతే. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే సాదర ప్రణామ్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శిరీష మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు కర్మయోగం, జ్ఞానయోగం ఇవన్నీ చెప్పారు కదా ప్రభుజీ. ఇప్పుడు జ్ఞానయోగం కన్నా కర్మయోగమే మంచిది అని ఒక మాటలో అనుకోవచ్చా ప్రభుజీ? అంటే ఇప్పుడు జ్ఞానయోగం అంటే మనం చెయ్యలేమేమో, అంటే అంత అది చెయ్యలేమేమో. కర్మయోగమే చేస్తూ మనం ఆ కర్మకు ఫలితాన్ని భగవంతునికి వదిలేసి చేయడమే బెటర్ అంటారా ప్రభుజీ? అంతేనా? నాకు ఎస్ మాతాజీ. ఫస్ట్ 6 చాప్టర్ల యొక్క సారాంశం అదే. ఓకే, జ్ఞానయోగం, అష్టాంగ యోగం మనం ఇప్పుడు చేయలేం, ఎందుకంటే మనకి హృదయం అంతా శుద్ధి లేదు. ఒకవేళ శుద్ధి అని అనిపించినా కృష్ణుడు అర్జునుడికి లోకం అందరినీ పాటించడానికి కర్మ చేయమని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి జ్ఞానయోగం, అష్టాంగ యోగం వీటిలన్నిటికంటే కూడా కర్మయోగం చేయడం బెటర్. కానీ మనం భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, మనం ఇస్కాన్లో భక్తి చేస్తూ ఉన్నాం కదా. సో మనం కర్మయోగం కంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం. అదేంటనేది 7వ చాప్టర్ 9వ చాప్టర్ చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటంటే బేసిక్గా మనం కర్మ లైక్ మనం చేసే ప్రతి పని కృష్ణుడి యొక్క సంతోషం కోసం చేస్తూ ఉంటాం. సో అది కర్మయోగం కంటే ఇంకా ఎక్కువ అనమాట. దాన్ని కర్మ మిశ్ర భక్తి అంటాం, లేదా లైక్ మొత్తం అంతా కృష్ణుడి కోసమే అయితే శుద్ధ భక్తి అట్లా. సో ఈ విధంగా ప్రాధాన్యంగా భక్తితో కూడినటువంటి కర్మలు చేస్తూ ఉంటాం మనం. రైట్. హరే కృష్ణ. అంతే. ధన్యవాదాలు ప్రభుజీ. లెక్చర్ బాగుంది, చాలా బాగుంది, అన్ని వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. శ్రీ రాధా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. క్లాస్ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. మొన్నే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాము, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ వింటే చాలా ఇప్పుడు బాగా అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ మనకి 3rd చాప్టర్లో వచ్చేసి 40 శ్లోకాలు ఆత్మ యొక్క మిథ్యాతత్వం గురించి భాగవతంలో 10th క్యాంటోలో 10.84.13లో ఒక శ్లోకాన్ని కోట్ చేశారు ప్రభుజీ. దాని భావం ఏమంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తీర్థస్థానాల్లో స్నానం చేసే వాళ్ళ గురించి చెప్పినప్పుడు గాడిదని ఆవుని 2 చెప్పారు ప్రభుజీ.
గాడిద అంటే ఓకే, కానీ కవ్వును కూడా అక్కడ పెట్టారని నా డౌట్ ప్రభుజీ. ఓకే, దీనికి అంటే జనరల్గా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ తీసుకుంటే మనకి ఆవు అనేది మనకి వర్షిపబుల్, కానీ ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఆవు అనేది ఒక జంతువు తమోగుణంలో ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా కంపేర్ చేయబడింది. సో అదొక ఆన్సర్ దీనికి. ఇంకొక ఆన్సర్ మన ఆచార్యులు మీకులాగే ఆవుని అలా అన్నందుకు కొంచెం ఫీల్ అయ్యి యాక్చువల్గా దానికి కూడా వేరే అర్థం కూడా చెప్పారంటే ఆవు అని కాకుండా వేరే మీనింగ్ ఒకటి నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో దానికి కొంచెం మార్చి కూడా చెప్పారు దానికి ఆన్సర్. కానీ ఇన్ జనరల్గా అక్కడ అంటే ఆవు మనకి వర్షిపబులే, కాకపోతే అది కొంచెం తమో గుణంలో లైక్ జంతువు కాబట్టి అలా ఉంటుంది అనే ఉదాహరణతోటి ఇక్కడ చెప్పబడింది. సో ఓకే, కాకపోతే మన ఆచార్యులు దీనికి కూడా ఏదో వేరే ఆవుని ఎలా అనకూడదని చెప్పి వేరే అర్థం కూడా ఒకటి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ప్రత్యూష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ, బాగా అర్థమైంది. ఇంతకుముందు వినిందంతా అదే ఇంతకుముందు మాతాజీ చెప్పినట్లు ఎగ్జామ్ రాసాం కాబట్టి ఇంకా క్లియర్ గా అర్థమైంది. సబ్జెక్ట్ పరంగా ఏం లేదు, ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుదామని హ్యాండ్ రైస్ చేస్తాం ప్రభుజీ. విత్ యువర్ పర్మిషన్ అడగచ్చా? వేరే విషయం ప్రభుజీ. అదే లాస్ట్ సమ్మర్ లో ప్రణవానంద ప్రభుజీ గోవర్ధనికో విలేజ్ కి యాత్ర వేశారు కదా ప్రభుజీ. లాస్ట్ అదే ఈ ఇయర్ మేలో. అప్పుడు మేము రాలేకపోయినాము. నెక్స్ట్ సమ్మర్ కి అట్లా రావడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా ప్రభుజీ? ఉంటుంది మాతాజీ, అంటే మీరు విడిగా బుక్ చేసుకోవాలంటే. సో అదే ఎలా రావాలి ప్రభుజీ, ఎలా బుక్ చేసుకోవాలి? ఓకే, మీకు జస్ట్ ఎవరొకరిని కాంటాక్ట్ చేయాలి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే, లేకపోతే మీకు కాంటాక్ట్ చేస్తే మీకు ఇవ్వగలను. మీకు ఎవరికన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళకి నెంబర్ అడిగితే, సో నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు నాకు ఫోన్ చేయండి. నేను మీకు నెంబర్ పెడుతున్నాను. సరే సరే, ఎవరికన్నా ఓకేనా మాతాజీ? ఈ నెంబర్ ప్రభుజీ. ఎస్, ఓకే. ఇంకొకసారి పెట్టారు ప్రభుజీ, నెంబర్ వెళ్ళిపోయింది. ఓకే, సో టెక్నికల్ క్వశ్చన్స్ అడిగితే బెటర్, ఇక్కడ అందరూ ఉన్నారు. అదే అందుకే సారీ చెప్తున్నా ప్రభుజీ, ఏమంటే అది ఎలా బుక్ చేసుకోవాలో తెలియక. ఓకే, స్వప్న మాతాజీ. వచ్చింది కదా మీకు నెంబర్? నెంబర్ రాలేదు ప్రభుజీ. మీ చాట్ మెసేజ్లో. ఓకే, స్వప్న మాతాజీ. కృష్ణ ప్రభుజీ, దండోత్తనామాలు. ఎస్ మాతాజీ. మీరు చెప్పారు కదా కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చేయడం అనేది నాకు అర్థం కాలేదు ప్రభుజీ, అది చెప్పండి ఒకసారి. ఓకే, కర్మణి అకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ. సో అంటే కర్మ చేస్తూ ఉంటే, కర్మ ఫలితం లేకుండా కర్మ చేస్తే దానివల్ల అతనికి ఏ కర్మ రాదు అని తెలుసుకోవడం కర్మని అకర్మయ పశ్యేద్ అన్నట్టు. అలా కాకుండా కర్మ చేయట్లేదు, కర్మ చేయకపోతే దానివల్ల అతనికి ఫలితాలు వస్తూ ఉంటాయి, సంథింగ్ వేరే రకమైన ఫలితాలు. సో దాన్ని అకర్మణ్య కర్మయ అన్నట్టు. అంటే ఈ లోకంలో జనరల్గా పని చేయట్లేదు కాబట్టి నాకు ఏ రియాక్షన్ రాదు అని అనుకుంటే యాక్చువల్గా రివర్స్ అనమాట. కానీ పని చేస్తూ కోరిక లేకుండా పని చేస్తే దానివల్ల రియాక్షన్స్ రావు.
కానీ పని చేయకుండా ఉంటే ఆ పని చేయకుండా ఉన్నందుకు రియాక్షన్స్ రావచ్చు. సో ఈ విధంగా కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ పశ్యేత్, సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త సనికి. సో ఆ విధంగా మనం చూస్తూ ఉండాలి అని చెప్పి అక్కడ చెప్పబడింది. హరే కృష్ణ. సరేనా? ఓకే ఓకే, హరే కృష్ణ. వాసవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. మిథ్యాహంకారం అంటే ఏమిటి ప్రభుజీ? మిథ్యాహంకారము అంటే జనరల్గా మిథ్యాహంకారం అంటే జనరల్గా అహంకారం అంటేనే లైక్ మనం చేయని పనులు నేను చేస్తున్నాను అనుకోవడం. మిథ్యాహంకారం ఇంచుమించుగా దానికి సంబంధించింది అనమాట. అంటే మిథ్యాచార ఉచ్యతే అంటే తప్పుడు రకమైన ఆలోచనలతోటి ఉన్నట్టు. మిథ్యాహంకారం అంటే ఒక పని జరుగుతూ ఉంటుంది, ఆ పనికి కారణం మనం కాదు, కానీ మనం చేస్తున్నాము, నా వల్లే అన్నీ జరుగుతూ ఉంటాయి అనే మిథ్యలో భ్రాంతిలో ఉండడం. సో ఆ విధమైన అహంకారం లాంటిది. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, మేము ఈ మార్గంలో రాకముందలా తప్పులు చేసిన వాళ్ళం, నాన్ వెజ్ తిన్న వాళ్ళం. మీరు ఇలా చెప్పడం వల్ల కొన్ని అలవాట్లన్నీ మార్చుకున్నాం కదా. అలాగే కృష్ణుడు కూడా కౌరవుల వైపు ఉండి వాళ్ళని మంచి మార్గంలో పెట్టవచ్చు కదా ప్రభుజీ. ఇలా యుద్ధం ఎలా అంటే కౌరవులు తప్పు చేయకుండా ఉండేవాళ్ళు కదా. అలా చేయడానికే కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. రైట్. సో ముందు యుగంలో ఇలా యుద్ధం అన్ని అందరినీ చంపేవారు. అదే విధంగా అందరికీ మనకి మంచి చేయడానికి ఇలా ఇలా కలియుగంలో అందరినీ చంపాలి, ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ చంపాలంటే ఈ లోకంలో ఎవరో బతకరు అని చెప్పి మనకి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు రూపంలో వచ్చి మనం తప్పు చేసినా మన అందరికీ ఏదో విధంగా మంచి జరిగే మార్గాన్ని, ఈ యొక్క హరినామ సంకీర్తన మొత్తం ఈ భక్తి మార్గాన్ని మనకి అందించారు వాళ్ళందరూ. సో ముందు కాలంలో అట్లా అంటే చంపడం అనేది కూడా అతని యొక్క ఒక రకం కృప. అది మనకి బయటికి క్రూరంగా అనిపించిన వీళ్ళందరూ ఎవరైతే కృష్ణుని చూస్తూ చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులు వచ్చాయని చెప్పి భాగవతం చెప్తుంది. పాదాస్త్రపూర్త పదమాపురస్య అని చెప్పి వాళ్ళకి. సో అది కూడా ఒక రకమైన దయే, కాకపోతే మనకి అర్థం కాదు అది. సో మనకి ఈ ఈ కలియుగంలో మనకి ఇలా అర్థం కావడానికి చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. స్రవంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఎస్ మాతాజీ. ప్రభుజీ, తత్వము అని చెప్తారు కదా ప్రభుజీ, తత్వం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ప్రభుజీ? తత్వము అంటే జనరల్ గా ట్రూత్. తత్వం, ట్రూత్, నిజమైనది అనేది. సో భాగవతం దాని గురించి చెప్తూ వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్పి చెప్తూ ఉంది. అంటే తత్వం అంటే ఏదైతే నిజమైనదంటే ఏదైతే మార్పు చెందకుండా మొత్తం అన్ని పరిస్థితులకి ఒకే విధమైన స్థితిలో ఉంటుందో దాన్ని మనం తత్వము అనుకోవచ్చు, నిజమైనది అన్నట్టు. సో బ్రహ్మ అదే భగవంతుడు అనుకోవచ్చా ప్రభుజీ? భగవంతుడు అని అనుకోవచ్చు, లేదా భగవంతుడికి చెందినటువంటి శాశ్వతమైన నిజములు అని కూడా అనుకోవచ్చు. సో దాన్నే మనకి తత్వము అనే దానికి భాగవతంలో 3 పేర్లలో పిలుస్తారు అని చెప్పి చెప్పబడింది. బ్రహ్మన్ అని, పరమాత్మ అని, భగవాన్ అని 3 పేర్లు. సో అదే భగవంతుడు పరమాత్మ బ్రహ్మన్ రూపంలో 3 రూపాల్లో ఉన్నాడు అని చెప్పి అలా పిలువబడింది తత్వాన్ని. ఓకే, హరే కృష్ణ. సో ఓకే, సో
ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే మనం ఇక్కడితో విరామిద్దాం. మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. సో 6 చాప్టర్ల యొక్క సమ్మరీ ఈరోజు జస్ట్ డిస్కస్ చేసుకున్నాం. మేబీ వచ్చే వారి నుంచి 7వ చాప్టర్ మొదలవుతుంది సంథింగ్. హరే కృష్ణ. జై శ్రీమద్ భగవద్గీత की जय, श्रीला प्रभुपाद की जय. हरे कृष्ण.